వింత ఆతిథ్యం రాసిన వారు బిందుసార్ గారు. ఒకానొకప్పుడు ఇల్వలుడు వాతాపి అనే రాక్షస సోదరులు ఇద్దరూ ఒక అరణ్య సమీపంలో నివసిస్తూ ఉండేవారు. ఆ అన్నదమ్ములిరువురు కామరూపులు, అంటే కోరిన రూపం పొందగల శక్తి కలిగిన వారు. పరుల ధనం అంటే వాళ్లకు చెప్పలేనంత వ్యామోహం. కోరిన కోరికలు తీర్చే మంత్రం ఉపదేశించమని వాళ్ళు కొందరు బ్రాహ్మణులను ఆశ్రయించారు. అయితే ఆ కోరిక నెరవేరలేదు. అందువల్ల పరుల ధనం దొంగలించటానికి అన్నదమ్ములు సరికొత్త పథకాన్ని రూపొందించారు. ఇల్వలుడు పరమభక్తుడైన గృహస్థు రూపం ధరించి నగరానికి వెళ్లే మార్గంలో నిలబడేవాడు. ఆ దారి వెంట వెళ్లే ధనికులైన వ్యాపారులను, బ్రాహ్మణులను తమ ఇంట కాసేపు విశ్రాంతి తీసుకుని తమ ఆతిథ్యం స్వీకరించి వెళ్లమని ఆప్యాయంగా పిలిచేవాడు. అతడి సాత్విక రూపం చూసిన ఎవరికీ అతడి ఉద్దేశం పట్ల ఎలాంటి అనుమానమూ కలిగేది కాదు. అతడి వెంట సంతోషంగా వెళ్లేవారు. ఇల్వలుడు వాళ్లను సాదరంగా తీసుకువెళ్లి స్నానం చేయటానికి ఇంటి వెనుక ఉన్న చల్లని తటాకాన్ని చూపేవాడు. స్నానం చేసి వచ్చాక వాళ్లను కూర్చోపెట్టి వాళ్ల కోసం ప్రత్యేకంగా వంట చేస్తానని లోపలికి వెళ్ళేవాడు. నిజంగా అది ప్రత్యేకమైన భోజనమే. ఎందుకంటే అది మేకపిల్ల మాంసంతో తయారయ్యే భోజనం. ఆ మేక మామూలు మేక కాదు. ఇల్వలుడి తమ్ముడు వాతాపి మేకగా మారిపోయే వాణ్ణి ఇల్వలుడు చంపి వంట చేసేవాడు. అయితే ఆ సంగతి వచ్చిన వారికి తెలిసేది కాదు. సంతోషంగా భోజనం చేసేవారు. భోజనం అయ్యాక ఇల్వలుడు ఉన్నట్టుండి తన తమ్ముణ్ణి తలుచుకున్నట్టు నటించి, వాతాపి తమ్ముడు, నువ్వెక్కడున్నావు? ఆలస్యమవుతుంది, వెంటనే రా అని గొంతెత్తి పిలిచేవాడు. అతిథులకు కడుపు తిప్పినట్టయి క్షణంలో చెప్పరాని బాధ మొదలయ్యేది. ఏం జరుగుతున్నదో గ్రహించే లోపలే కడుపు బద్దలై మాంసం ముక్కలు బయటపడేవి. వాటన్నిటినీ ఒకటిగా చేర్చి ఇల్వలుడు ఏదో మంత్రం చెప్పేవాడు. చచ్చిపడి ఉన్న అతిథిని చూసి వికటాట్టహాసం చేస్తూ వాతాపి ప్రాణాలతో లేచేవాడు. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ కలిసి అతిథి దగ్గరున్న ధనాన్ని దోచుకుని శవాన్ని తీసుకెళ్లి ఇంటి వెనుక ఉన్న పెద్ద గోతిలో పాతిపెట్టేవారు. ఇలా చేయటం వల్ల కొన్నాళ్లకు ఈ రాక్షస సోదరులు ఆ ప్రాంతంలోనే గొప్ప ధనవంతులుగా మారారు. ఇంత త్వరలో అంత గొప్ప ధనవంతులు ఎలా అయ్యారా అని చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపడసాగారు. ఇంటి దాపులలో వేరొక ఇల్లు లేకపోవటం వల్ల అక్కడ జరిగే అసలు కథ మరో కంటికి తెలిసేది కాదు. ఇలా ఉండగా ఒకసారి అగస్త్య మునికి కొంత ధనం కావలసి వచ్చి కొందరు ధనికుల దగ్గరకు వెళ్లి ధన సహాయం అర్థించాడు. వాళ్ళు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అరణ్య సమీపంలో తమకన్నా ధనవంతులుగా ఉన్న ఇల్వల వాతాపి సోదరుల దగ్గరకు వెళితే కోరినంత ధనం లభిస్తుందని అగస్త్యమునికి సూచించారు. అగస్త్యుడు రాక్షసుల సోదరుల దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళు ఆయన్ను చూడగానే చిరునవ్వుతో చేతులెత్తి నమస్కరిస్తూ, స్వామి, తమ రాకతో మా ఇల్లు పావనం అయింది, రండి రండి అంటూ భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు. మీ ముఖంలోని తేజస్సును చూస్తుంటే మీరు సంపదలతో తులతూగుతున్నట్టున్నది. నిజమే కదా అన్నాడు అగస్త్యుడు ఇంట్లోకి అడుగు పెడుతూ. అవును, అంతా తమ బోటి పెద్దల దయ. నిజానికి సంపదలన్నిటికీ మూలం తమ వంటి పుణ్యాత్ముల ఆశీర్వాదమే అన్నాడు ఇల్వలుడు. ఒక విధంగా వాడి మాటలు నిజమే కదా. అంతలో వాతాపి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. మునివర్య, కొంతసేపు విశ్రాంతి తీసుకోండి. మీకోసం ఒక లేత మేకను కోసి మంచి విందు భోజనం ఏర్పాటు చేస్తాను అన్నాడు ఇల్వలుడు పెరట్లో మేకపిల్లగా మారి అరుస్తున్న వాతాపి కేసి చూస్తూ. ఆ మూగజీవి మరణానికి నేను కారణం కావాలా? శాకాహారం ఏదీ లేదా అన్నాడు అగత్స్యుడు. మహాత్మా, తమరు భుజించిన ఆ మేక నాకు ఉన్నట్టే లెక్క. అతిథులకు ఆనందం కలిగించే భాగ్యం అందరికీ లభించదు కదా అన్నాడు ఇల్వలుడు. కొంతసేపటికి ఇల్వలుడు మేకను చంపి వండి మునికి వడ్డించాడు. అగత్స్యుడు కూర్చొని భోజనం ముగించి జీర్ణం, వాతాపి జీర్ణం అని మనసులో అనుకుంటూ పొట్టను చేత్తో తడివాడు. ఆ తర్వాత చాలా సంతోషం నాయనా, రుచిగా ఉంది అన్నాడు ఇల్వలుడితో. నిజమే మునీంద్ర, ఒక్కసారి మా ఇంట ఈ భోజనం చేస్తే మళ్ళీ జీవితంలో ఆ భోజనం అవసరమే ఉండదు అంటూ ఇల్వలుడు గట్టిగా నవ్వాడు. ఆ తర్వాత ఆశతో తమ్ముణ్ణి కేకవేసి పిలిచాడు. వాతాపి, బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది. ఆలస్యం ఎందుకు? రా సోదరా, రా అంటూ తమ్ముణ్ణి మళ్లీ మళ్లీ పిలవసాగాడు. అయినా అతిథి పొట్ట పగిలే సూచనలు కనిపించలేదు. ఆశ్చర్యము, భయము నిండిన మనసుతో మునిని మరింత సమీపించి ఆయన పొట్టను మరింత పరిశీలనగా చూశాడు. మిత్రమా, నీ సోదరుడు ఇక తిరిగి రాడు. వాణ్ణి నిశ్శేషంగా జీర్ణం చేసేశాను అన్నాడు ముని ప్రశాంతంగా. ఇల్వలుడు
భయకంపితుడైపోయి క్షమించమని ముని పాదాలపై పడ్డాడు. ఆయనకు కావలసినంత ధనం ఇచ్చి ఇక మీదట వంచనాపూరితమైన ఎలాంటి దుర్మార్గానికి పాల్పడనని ప్రమాణం చేశాడు. అగస్త్యముని కారణంగా రాక్షస సోదరుల దారుణ మోసకృత్యాలు అంతమయ్యాయి. రాక్షసుల కుతంత్రాలు, మాయా మంత్ర జలాల కన్నా మునుల తపోబలం గొప్పదని రుజువైంది. పంజాబ్ జానపద కథ ఏడవ రాకుమారుడి వివాహం. ఒకానొకప్పుడు సంతీధర్ అనే రాజుకు 7గురు కుమారులుండేవారు. పొరుగు రాజ్యాలనేలే బంతీధర్ రాజుకు 7గురు కుమార్తెలు. సతీందర్ కుమారులు యుక్త వయస్కులయ్యాక వారికి వివాహం చేయాలనుకున్నాడు రాజు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. పొరుగురాజు భతీందర్ కుమార్తెలే తన కుమారులకు తగిన వధువులని ఆ సంగతి విశ్వాసపాత్రుడైన దూత ద్వారా ఆ రాజుకు తెలియచేశాడు. ఆ మాట వినగానే బతీందర్కు ఆనందంతో నోట మాట రాలేదు. తన 7గురు కుమార్తెలకు ఒకే చోట వివాహం జరిగే అదృష్టానికి మురిసిపోయాడు. వెంటనే అంగీకరించాడు. సతీందర్ 6గురు కొడుకులు పెళ్లికి సంతోషంగా అంగీకరించారు. కాని 7వ కుమారుడు రాజేందర్ ఎదురు తిరిగాడు. అన్నలందరూ పెళ్లి చేసుకుంటున్నంత మాత్రాన తను కూడా పెళ్లి చేసుకోవాలనే నిర్బంధం ఎందుకు అని ఆలోచించే వింత మనస్తత్వం అతడిది. అందరితో పాటు నువ్వు కూడా పెళ్లి చేసుకో నాయనా, నాకు ఆనందం కలిగించు అని రాజకుమారుడికి ఎంతో చెప్పాడు. కాని రాజేందర్ ససేమిరా అనేశాడు. మరో మార్గం లేక రాజు సతీందర్ 6గురు కుమారులకు 6గురు బతింద్ కుమార్తెలతో వివాహం జరిపించాడు. 6గురు రాజకుమార్తెలు భర్తల వద్దకు వచ్చారు. 7వ కుమార్తె మాత్రం తన తల్లిదండ్రుల వద్దనే ఉండిపోయింది. రాజేందర్ను ఎలాగైనా ఒప్పించి తమ చెల్లెలికి అతనికి పెళ్లి చేయించాలని 6గురు కోడళ్లు ఎంతగానో ప్రయత్నించారు. అయితే రాజేందర్ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఆఖరకు విసిగిపోయిన పెద్ద కోడలు, సరి, నా చెల్లెల్ని వద్దంటున్నావు, మరి ఎవరిని చేసుకుంటావ్? అనార్కళిని వివాహమాడబోతావా? ఆమె ఎక్కడ ఉన్నది ఎలా తెలుసుకుంటావ్ అంటూ వెళ్ళిపోయింది. మిగిలిన కోడళ్ళు కూడా రాజేందర్ కనిపించినప్పుడల్లా, అవును, అనార్కళిని పెళ్లాడబోతావు గదా, ఎప్పుడు పెళ్లి అని ఎగతాళి చేయసాగారు. ఆ మాటలు విని విన్ని రాజేందర్కు ఒకనాడు పట్టరాని కోపం వచ్చింది. తండ్రితో, ఇప్పుడే బయలుదేరి వెళుతున్నాను, అనార్కళిని కనుక్కొని పెళ్లాడితే తప్ప తిరిగి రాను అన్నాడు. తండ్రి విచారపడ్డాడు. తల్లి వెళ్ళవద్దని ప్రాధేయపడింది. అన్నలు తిట్టారు. అయినా రాజేందర్ మీద అవేమీ పనిచేయలేదు. తను అభిమానించే తెల్లగుర్రాన్ని ఎక్కి బయలుదేరాడు. అనార్కళి అసలు ఉందా? ఒకవేళ ఉంటే ఎక్కడ ఉందో ఏమో తెలియనప్పటికీ గుర్రం దారితీసిన దిశగా ప్రయాణాన్ని సాగించాడు. అలా అతను చాలా దూరం వెళ్ళాక ఒక ఉద్యానవనం కనిపించింది. అందులో పూల మొక్కలు, ఫలవృక్షాలు నీళ్లు లేక వాడిపోయి కొన్ని ఎండిపోతూ కనిపించాయి. రాజేందర్ అప్పటికి బాగా అలసిపోవటంతో గుర్రం దిగి ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. అతడు మేల్కొని చూసేసరికి సాయంకాలమైంది. లేచి చుట్టుపక్కల కలయ చూశాడు. కొంత దూరంలో ఒక చిన్న కొలను, దాని ఒడ్డున కొన్ని కుండలు కనిపించాయి. కొలనులో నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాక ఎండిపోతున్న చెట్లకు నీళ్లు పోయాలి అనుకున్నాడు. ఒక కుండను తీసుకుని చెట్లన్నిటికీ నీళ్లు పోసి కుండను యథాస్థానంలో పెట్టి ఉద్యానవనాన్ని పరిశీలనగా చూశాడు. ఉద్యానవనంలో ఒక వటవృక్షం కింద ధ్యాన నిమగ్నుడై ఒక ముని కనిపించాడు. ఆ ముని కళ్ళు తెరిస్తే అనార్కళిని గురించి అడగవచ్చు కదా అని రాజేందర్ అక్కడే కూర్చున్నాడు. కాని ముని ఎంతసేపటికి కళ్ళు తెరవలేదు. అసలు విషయం ఏమిటంటే రకరకాల పూల మొక్కలతో, ఫలవృక్షాలతో ఆ ఉద్యానవనాన్ని రూపొందించిందే ఆ ముని. సంవత్సరంలో 6 నెలలు ఉద్యానవనాన్ని రక్షిస్తూ గడిపి మరో 6 నెలలు తపస్సు చేయటం ఆ ముని నియమం. ముని కనులు తెరిచి అనార్కళిని గురించి చెప్పేంత వరకు అక్కడ్నుంచి కదలకూడదనుకున్న రాకుమారుడు రాజేందర్ వనంలోని చెట్లకు నీళ్లు పోస్తూ వాటి రక్షణను చూడసాగాడు. కొన్ని రోజులలో ఆ వనం సువాసనలు విరచిమ్మే రంగురంగుల పుష్పాలతో, సుమధుర ఫలాలతో కళకళలాడసాగింది. ఒకనాడు సూర్యోదయ సమయంలో ముని ధ్యానం ముగించి మెల్లగా కళ్ళు తెరిచాడు. ఉదయభానుడి లేత బంగారు కిరణాలు రకరకాల పువ్వుల మీద పడటంతో ఆ తపోవనం వింత శోభతో కళకళలాడుతున్నది. అప్పుడే చేతిలో నీళ్ల కుండతో రాజేందర్ అటుకేసి వచ్చాడు. కుండను పక్కన పెట్టి మునిపాదాలకు నమస్కరించాడు. నువ్వేనా ఇన్నాళ్లు ఈ తపోవనాన్ని రక్షించింది అని అడిగాడు ముని. మొక్కలకు నీళ్లు పోయటం తప్ప మరేం గొప్పగా చేయలేదు మహాత్మా అన్నాడు రాజేందర్ వినయంగా. చెట్లపై కనికరం చూపిన నీ దయాగుణం చాలా గొప్పది. నీకు కావలసిన వరం ఇస్తాను, కోరుకో అన్నాడు ముని.
చాలా కృతజ్ఞుణ్ణి మహాత్మా. నేనొక రాజకుమారుణ్ణి. సిరి సంపదలకు నాకు లోటు లేదు. అయితే నేను అనార్కలి కోసం వెతుక్కుంటూ ఇటు వచ్చాను. ఆమె ఎక్కడున్నదో చెబితే మీకు నా జన్మాంతం కృతజ్ఞుడిగా ఉంటాను అన్నాడు రాజేందర్ చేతులు జోడించి. ముని ఒక బంతిని రాజేందర్ చేతికి ఇస్తూ, నాయనా, ఈ బంతిని తీసుకో. దీనిని నువ్వు నడిచే మార్గంలో విసిరావంటే అది దొర్లుకుంటూ వెళ్లి ఒక దానిమ్మ చెట్టు బోది వద్ద ఆగుతుంది. నువ్వు ఆ చెట్టులో కనిపించే పెద్ద పండును కోసుకో. అందులోనే నీకు అనార్కలి లభిస్తుంది. అయితే నువ్వు నీ భవనం చేరేంత వరకు పండును ఒలిచి చూడకూడదు. అలా చేశావో ఆమె నీకు దక్కదు. జాగ్రత్త సుమా అని చెప్పి ఆశీర్వదించాడు. రాజకుమారుడు ఆయన చెప్పినట్టే చేసి పెద్ద దానిమ్మ పండుతో తన భవనానికి సమీపించాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని వెళదామని రాజోద్యానంలోని ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు. కొంతసేపటికి అతడి మనసులో చిన్న అనుమానం తలెత్తింది. ఒకవేళ ముని చెప్పినట్టు పండు లోపల అనార్కలి కనిపించకపోతే తను అందరి ముందు నవ్వుల పాలు కావలసి వస్తుంది కదా. ఎటొచ్చి భవనాన్ని సమీపించాను కనుక ఇక్కడే పండును కోసి చూడటం మంచిది కదా అని పండును కోసి చూశాడు. ఆ క్షణమే ఆ పండు నుంచి పచ్చటి బంగారు రంగు దుస్తులు ధరించి మెడలో అందమైన హారంతో ఒక అందాల యువతి నవ్వుతూ వెలుపలకి వచ్చింది. మెరుపుతీగ లాంటి ఆ సౌందర్య రాశిని చూడగానే రాకుమారుడు ఆశ్చర్యంతో మూర్ఛపోయాడు. ఆ యువతి పేరే అనార్కళి. ఆమె రాకుమారుడి పక్కన కూర్చొని కొంగుతో మెల్లగా వేచసాగింది. అప్పుడే అటుకేసి వచ్చిన హర్ప్రీత్ అనే మరొక యువతి అనార్కళిని చూసి, అందాల రాశి, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది. అనార్కలి జరిగిందంతా చెప్పి నన్ను చూసిన క్షణమే ఈ రాకుమారుడు మూర్ఛపోయాడు. ఇతడికి స్పృహ రావాలి. అందుకే కూర్చొని ఉన్నాను అన్నది. హర్ప్రీత్ రాకుమారుణ్ణి పెళ్లాడాలనుకుంటున్నది. అందువల్ల అనార్కలి దుస్తులను ఆభరణాలను చూసి అబ్బురపడినట్టు నటిస్తూ, ఎంత అందమైన దుస్తులు ధరించావు. ఈ మెడలోని హారం, ఆహా, చాలా అందంగా ఉంది. అలాంటి దుస్తులను నేనెప్పుడు ధరించలేదు. వాటిని ధరించి నా అందం చూడాలని ఆశగా ఉంది. నా దుస్తులను ఆభరణాలను నువ్వు, నీ దుస్తులను ఆభరణాలను నేను కాసేపు మార్చుకుందామా అన్నది. అనార్కలి ఒక్క నిమిషం ఆలోచించి సరేనని తన దుస్తులను ఆభరణాలను తీసి హర్ప్రీత్కిచ్చి ఆమె దుస్తులను తాను ధరించింది. అనార్కలి దుస్తులను ధరించిన హర్ప్రీత్ మురిసిపోతూ వాటికేసి చూస్తూ, ఆహా, చాలా బావున్నాయి. అయినా ఈ అందమైన దుస్తులతో నేనెలా ఉన్నానో చూసుకోవాలని ఉంది. ఈ ఉద్యానవనం మధ్యలో ఒక బావి ఉంది. అందులో నీ దుస్తులతో నా ప్రతిబింబం కూడా చూడాలని కోరికగా ఉంది. నువ్వు వస్తావా? వెళ్ళి చూద్దాం అన్నది. అనార్కలి సరేనని ఆమె వెంట నడిచింది. బావిగట్టును చేరాక ఇద్దరూ బావిలోకి తొంగి చూశారు. ఆ క్షణమే హర్ప్రీత్ అనార్కలిని బావిలోకి తోసి గబగబా వెనక్కు తిరిగి వచ్చి మేలి ముసుగుతో అనార్కలి స్థానంలో కూర్చున్నది. కొంతసేపటికి రాకుమారుడు రాజేందర్ కళ్ళు తెరిచి చూశాడు. హర్ప్రీత్ తనే అనార్కలి అన్నది. తను చూసింది అపూర్వ అందాల రాశిని కదా అని రాజేందర్ ఒక్క క్షణం అనుమానించాడు. అయినా చుట్టుపక్కల ఎవరూ లేరు కదా. ఇంతలో అంత మార్పు ఎలా వస్తుందని మనసును సమాధానపరచుకుని ఆమెను వెంటపెట్టుకుని రాజభవనంలోకి వెళ్ళాడు. రాజభవనంలో వారికి ఘన స్వాగతం లభించింది. ఇద్దరికీ వైభవంగా వివాహం జరిగింది. హాయిగా కాలం గడపసాగారు. కొన్నాళ్లకు రాజభవనం సమీప ఉద్యానవనంలోని బావిలో ఒక అందమైన పువ్వు పూచిందని, దానిని ఎవరూ కోయలేకపోతున్నారని ఒక వార్త నగరమంతా వ్యాపించింది. అది హర్ప్రీత్ చెవిన కూడా పడింది. ఆ బావిలోనే హర్ప్రీత్ అనార్కలిని తోసింది. మరునాడే ఆమె అలవికాని తలనొప్పి అంటూ పడుకున్నది. భర్త రాజేందర్ ఆమె దగ్గరకు వెళ్లి సంగతులేమిటని అడిగాడు. భరించరాని తలనొప్పితో బాధపడుతున్నాను. ఉద్యానవనంలోని బావిలో పూచిన పువ్వును తెచ్చి దాని రేకులను మెత్తగా నూరి పట్టిస్తేనే తలనొప్పి తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు అన్నది హర్ప్రీత్ కన్నీళ్లతో. అదెంత పని అంటూ రాజేందర్ వెంటనే వెళ్లి ఆ పువ్వును కోసి తెచ్చి రేకులను నూరి భార్య నుదుటన పట్టెవేశాడు. తలనొప్పి నిజంగానే భరించలేనంతగా ఎక్కువ కావటంతో ఆమె పట్టెను తీసి భవనంపై నుంచి పెట్టగోడ మీదుగా కిందికి విసిరికొట్టింది. ఆ పట్టె పడిన చోట అందమైన పండ్ల తోట ఏర్పడింది. తోట మధ్య బ్రహ్మాండమైన దానిమ్మ చెట్టు మొలిచి ఎర్రటి పెద్ద పండుతో కన్నుల విందు చేయసాగింది. కొన్ని రోజుల తర్వాత హర్ప్రీత్ భవనం ఉపరితలానికి వెళ్ళింది. అక్కడ ఏర్పడిన తోటను, దానిమ్మ చెట్టును, పండును చూసి దిగ్భ్రాంతి చెందింది. చివుక్కున వెనుతిరిగి వెళ్లి శయనమందిరంలో పడుకుని మూలగసాగింది. భర్త కారణం అడిగాడు.
తలపోటే కాదు, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. మన భవనాన్ని ఆనుకొని ఉన్న తోటను తొలగిస్తే తప్ప నా బాధ పోదు అన్నది ఏడుస్తూ. రాజేందర్ తన తోటలోని మొక్కలను, చెట్లను, పూలను, పళ్లను ఎవరు కావాలన్నా తీసుకువెళ్లవచ్చని భటుల ద్వారా చాటింపు వేయించాడు. పలువురు నగర ప్రజలు తోటలో ప్రవేశించి తమకు కావలసిన వాటిని తీసుకువెళ్లసాగారు. ఆఖరికి ఒక పసివాడు అక్కడికి వచ్చాడు. అతనికి దానిమ్మ చెట్టు చిటారు కొమ్మలో వేలాడుతున్న పెద్ద పండు మాత్రమే కనిపించింది. ఎందుకో గాని దాన్ని ఎవరూ ముట్టుకోలేదు. ఆ కుర్రవాడు దానిని కోసుకుపోయి వృద్ధురాలైన తన తల్లి చేతికి ఇచ్చాడు. రాత్రి భోజనం అయ్యాక తల్లి ఆ పండును కోసింది. మరుక్షణమే ఆ పండు నుంచి అనార్కలి వెలుపలికి వచ్చింది. భయపడకండి, నన్ను మీ కుమార్తెగా భావించండి. నేను మీ సంపద పెరగటానికి సహాయపడతాను అన్నది అనార్కలి. ఆ అందాల రాశిని చూసి తల్లి కొడుకులు ఆనందాశ్చర్యాలు పొందారు. మరునాడు అనార్కలి ఒక గుడ్డ ముక్కను, నూలు దారాలను తీసుకుని పుల్కారీ రుమాలును అల్లి పసివాడి చేతికిచ్చి, దీనిని యువరాజు రాజేందర్ దగ్గరకు తీసుకువెళ్ళావంటే మంచి ధర చెల్లించగలడు అన్నది. కుర్రవాడు ఆమె చెప్పినట్టే చేశాడు. రుమాలును చూడగానే ఎంతో సంతోషించిన రాజేందర్ దానిని ఎవరు అల్లారని అడిగాడు. మా అక్క అన్నాడు కుర్రవాడు. ఇంత అందంగా, అద్భుతంగా అల్లగలిగిన వ్యక్తి కూడా అందంగా, అద్భుతంగానే ఉండాలని భావించిన యువరాజు, నన్ను మీతో మీ ఇంటికి తీసుకువెళతావా? నేను ఆమెను చూడాలి అన్నాడు. కుర్రవాడు యువరాజు మాట కాదనలేక ఆయన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అనార్కళిని చూడగానే రాకుమారుడు గుర్తించాడు. ఆమె జరిగిందంతా అతడికి చెప్పింది. ఆమె తల్లి అనుమతితో ఆమెను వివాహమాడి రాజభవనానికి తీసుకువచ్చాడు. హర్ప్రీత్ను రాజ్యం నుంచి తరిమి కొట్టాడు. రాజేందర్, అనార్కళి చిరకాలం సుఖసంతోషాలతో జీవించారు. బేతాళ కథలు హత్యానేరం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మామూలు మనుషులు అర్థం చేసుకోలేని మంత్రశక్తులలో చిక్కుకొని మదన పడుతూ ఉన్నావు. నిన్ను చూస్తే నాకు సహమిత్రుడనే వాడి వృత్తాంతం జ్ఞాపకం వస్తున్నది. మంత్రశక్తులకు చిక్కినవాడి గతి ఏమయ్యేది నీకు తెలియగలందులకు ఆ సహమిత్రుడి కథ చెప్పుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. సహమిత్రుడు సింధూర తీరవాసి. అతను యువకుడై ఉండగా వింధ్యారణ్య ప్రాంతానికి రావటం జరిగింది. అక్కడ కురికుబ్జమనే చోటికి సమీపాన ఉన్న వన ప్రాంతానికి అతను ఒకనాడు విహారార్థం వెళ్ళాడు. ఆ చుట్టుపక్కల పులుల భయం జాస్తి అని, కొన్ని ప్రదేశాలు శాపగ్రస్తమైనవి అని అతను విని ఉన్నాడు. ఆ ప్రాంతాల నివసించే వారెవరూ గ్రామాలు విడిచి షికార్లకు వెళ్లరు. ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్ళినప్పటికీ కాలిబాటలు దాటి వన ప్రాంతాలకు పోరు. సహమిత్రుడు తాను విన్న మాటలేవీ నమ్మలేదు. అతను ధైర్యంగా వన ప్రాంతం ప్రవేశించాడు. అది శరత్కాలం కావటం చేత చెట్లన్నీ చక్కని గుబుళ్లతో అందంగా ఉన్నాయి. నేల మీద పచ్చిక తివాసి పరచినట్టున్నది. పొదలన్నీ పుష్పించి మంచి మంచి వాసనలు వెదజల్లుతున్నాయి. ఆ ప్రదేశం అతనికి ఎంతో మనోహరంగా కనపడింది. అతను కొన్ని చోట్ల మధ్య ఉన్న పచ్చిక పైన నడుము వాల్చి ఆకాశాన దూదెపుంజలలాగా తేలిపోయే మబ్బులను చూసి ఆనందిస్తూ చల్లగాలికి నిద్రపోయాడు. అతను ఎవరో కొట్టినట్టుగా నిద్రలేచి కాలం అపర్ణాహం దాటిందని, తన కడుపులో ఆకలి దహించుకుపోతున్నదని తెలుసుకున్నాడు. అతను అప్రయత్నంగా పొట్ట నిమురుకునేసరికి చేతికి బిరుసుగా బొచ్చు తగిలినట్టయింది. చేతులెత్తి చూసుకుంటే చేతులకు బదులు పులిపంజాలు కానవచ్చాయి. చేతిమీద పసుపు రంగు రోమాలు, వాటిమీద అందమైన నల్లని చారలు ఉన్నాయి. తాను పులిగా మారిపోయినట్టు సహమిత్రుడు తెలుసుకున్నాడు. దూరాన ఉన్న నీటి మడుగు దగ్గరకు వెళ్లి అందులోకి తొంగి చూశాక తన మార్పు నిజమేనని, అందులో భ్రమ ఏమీ లేదని అతనికి రూఢీగా తెలిసిపోయింది. ఈ మార్పు గురించి మొట్టమొదట సహమిత్రుడికి అంతగా విచారమేమీ కలగలేదు. పైపెచ్చు ఇదొక విచిత్రమైన అనుభవం అనిపించింది. ఒళ్ళు విరుచుకుంటే తన అవయవాలలో అంతులేని బలం ఉన్నట్టు తోచింది. అతను ఉత్సాహంగా అటూ ఇటూ పరిగెత్తాడు. లాఘవంగా ఎగిరి రాళ్ల గుట్టల మీదకి ఎక్కాడు. అంతకంటే లాఘవంగా వాటి మీద నుంచి కిందకి దూకాడు. అంతా బాగానే ఉన్నది కాని సహమిత్రుడికి ఆకలి క్షణక్షణానికి ఎక్కువవుతున్నది. ఏ జంతువునన్నా చంపి తిందామన్నా కనుచూపు మేరలో వేటాడదగిన జంతువేమీ కనిపించలేదు. కురికుబ్జ గ్రామం సమీపంలో ఏదైనా ఆహారం దొరకవచ్చు అనుకుని అతను గ్రామాన్ని చేరబోయి ఊరి వెలుపల ఒక కంచె మాటున పొంచి కూర్చున్నాడు. కొంతసేపటికి కాలిబాట వెంబడి ఒక స్త్రీ పోవటం అతని కళ్ళపడింది.
వింధ్య ప్రాంతపు స్త్రీలు చాలా అందగత్తెలని విన్నాడు కాని అతను అంతదాకా ఏ స్త్రీని దగ్గరగా చూడలేదు. ఈ మనిషిని సమీపంగా చూద్దామని అతను కంచె యువతల నుంచి కాలిబాటకేసి రాసాగాడు. అంతలోనే ఆ స్త్రీ అతన్ని చూసి, అమ్మో పెద్ద పులి అని అరుస్తూ గ్రామంలోకి పారిపోయింది. ఈ రూపంలో ఉండగా మానవులెవరూ తనకు కనుచూపు మేరలోకి రారని అతనికి మొట్టమొదటిసారిగా తెలిసివచ్చింది. అందుకని విచారించటానికి కూడా అతనికి అవకాశం లేకుండా ఆకలి మంట రెచ్చిపోతున్నది. చీకటి పడిన దాకా ఆగి తినటానికి ఏమీ దొరకక అతను గ్రామం ప్రవేశించాడు. గ్రామంలోని ఇళ్లన్నీ భద్రంగా మూసి ఉన్నాయి. ఎక్కడా ఒక్క దూడ కూడా కనిపించలేదు. గ్రామం దగ్గర పులి ఉన్నదని గ్రామస్తులు జాగ్రత్త పడ్డారు. చేసేది లేక ఆకలితో బాధపడుతూ సహమిత్రుడు వనప్రాంతానికి తిరిగి వచ్చి ఒక చోట పడుకుని నిద్రపోయాడు. అతనికి తిరిగి మెలకువ వచ్చేసరికి తెల్లవార వస్తున్నది. దూరాన ఉండే బాట వెంట జనం నడిచే అలికిడి అతనికి వినిపించింది. మనిషిని చంపి తినటమంటే అతనికి దారుణంగానే తోచింది. కాని ఏదో ఒక ఆహారం పడకపోతే తన చావు తప్పేటట్టు లేదు. అతను నిశ్శబ్దంగా నడుస్తూ కాలిబాటకు సమీపంగా వచ్చి ఒక పెద్ద పొదచాటున కూర్చున్నాడు. కొద్దిసేపటికి మనుషులు వస్తున్న సవ్వడి వినిపించింది. ముగ్గురు మనుషులు కరికుబ్జంకేసి పోతున్నారు. వారిలో ఒకడు లావుగా మిసమిసలాడుతూ ఉన్నాడు. అతను ఎవరో ఉద్యోగిలాగా ఉన్నాడు. మిగిలిన ఇద్దరూ అతనితో అతి వినయంగా మాట్లాడుతున్నారు. సరి అయిన క్షణం కనిపెట్టి సహమిత్రుడు సూటిగా ఆ లావుపాటి వాడి పైకి దూకి అతన్ని నోట కరచుకొని కొండలకేసి ఈడ్చుకుపోయాడు. మిగిలిన ఇద్దరూ కాలిసత్తువ కొద్దీ పారిపోయారు. ఎలాగైతేనేం సహమిత్రుడికి ఆకలి బాధ తీరింది. కాని తన అవతారం మీద అసహ్యం కలిగింది. మనిషిని చంపి తిన్నందుకు అతను పశ్చాత్తాపడలేదు కాని అలా జీవించటం రోత అనిపించింది. తాను పెద్ద పులి రూపం పొంది ఇంకా పూర్తిగా ఒక రోజు కాలేదు. ఈ కాస్త కాలంలోనే అతనికి పెద్ద పులి జీవితంలో ఆనందం లేదని తోచింది. తిరిగి మనిషి కావటం ఎట్లాగన్న సమస్య అతన్ని వేధించసాగింది. చప్పున అతనికి ఒక ఆలోచన తట్టింది. తాను మొదట ఎక్కడ పడుకొని పెద్ద పులి రూపం పొందాడో తిరిగి అక్కడే పడుకుంటే ప్రయత్నం చేసి చూడటంలో నష్టం లేదు కనుక సహమిత్రుడు ఆ చోటు వెతుక్కుంటూ వెళ్లి అక్కడే పడుకుని చిన్న కునుకు తీశాడు. అతని ఊహ సరిగానే ఉన్నది. మరికొంచెం సేపటికి అతను నిద్రలేచి చూసుకుంటే ఎప్పటిలాగా మనిషి అయి ఉన్నాడు. అతనొక పెద్ద నిట్టూర్పు విడిచి గ్రామానికి తిరిగి వెళ్లి తన బస చేరుకున్నాడు. బస ఇచ్చిన పెద్ద మనిషి, వచ్చారా బాబూ, నిన్న ఈ వేళ ననంగా వెళ్లారు. తిరిగి రాకపోయేసరికి పులివాత పడ్డారేమో అని భయపడిపోయాం. నిన్న సాయంకాలం వేళ గ్రామంలోకి పెద్ద పులి వచ్చింది. తమకు తెలుసునో లేదో, ఇవాళ తెల్లవారుజామున ఈ గ్రామానికి వచ్చే ఒక అధికారిని అది పొట్టన పెట్టుకున్నది అన్నాడు. ఆ పులి నన్నేమీ చేయలేదులే అన్నాడు సహమిత్రుడు నిర్లక్ష్యంగా. అతను తాను వచ్చిన పని ముగించుకొని తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. చాలా ఏళ్లు గడిచాయి. అతను కాశీరాజు కొలువులో చేరి మంచి పదవికి వచ్చాడు. ఈ మధ్యకాలంలో అతను తన పెద్ద పులి జీవితం గురించి ఎవరితోనూ చెప్పలేదు. ఒకనాడు అతను గంగా తీరాన రాజోద్యోగులైన కొందరు మిత్రులతో కూర్చొని మాట్లాడుతూ మాటల సందర్భాన తన చిన్ననాటి అనుభవాన్ని చెప్పి మానవుల కన్నా జంతువులు ఎక్కువ సుఖంగా జీవించలేవని నిరూపించబోయాడు. కాని అతను తాను పులిగా ఉండి ఫలానీ చోట మనిషిని చంపి తిన్నానని చెబుతుండగా అక్కడ కూర్చున్న వారిలో ఒక యువకుడు చర్రున కత్తి దూసి కళ్ళ నిప్పులు కక్కుతూ, నీచుడా, నీవేనా నా తండ్రిని పొట్టన పెట్టుకున్నది? నిన్నిప్పుడే హతమార్చి నా తండ్రి మరణానికి పగ తీర్చుకుంటాను అని మీదికి వచ్చాడు. సహమిత్రుడి పరిణామం చూసి నిర్ఘాంతపోయాడు. నన్ను క్షమించాలి. నేనా సమయంలో మనిషినైనా కాను. అదీకాక ఆకలితో మాడిపోతున్నాను. అయినా ఆ పెద్ద మనిషి మీ తండ్రి అని నాకేం తెలుసు అన్నాడతను. ఈ క్షమాపణ ఆ యువకుడికి ఏమాత్రం నచ్చలేదు. మిగిలిన వాళ్ళు ఆ క్షణాన అడ్డుపడి సహమిత్రుడి ప్రాణాలు కాపాడారే కాని ఆ కుర్రవాడి ఆగ్రహం అనుచితమని అనలేకపోయారు. నిన్ను ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు చంపి నా పగ తీర్చుకుంటాను అని ఆ యువకుడు శపథం చేశాడు. మిత్రుల సలహాపై సహమిత్రుడు ఆ రాత్రే కాశీరాజ్యం వదిలిపెట్టి స్వదేశానికి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. సహమిత్రుడు నరహత్య చేసిన దోషి అవునా కాడా? అతన్ని చంపి తండ్రి చావుకు పగ తీర్చుకునే హక్కు ఆ యువకుడికి ఉన్నదా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పెద్ద పులి మనిషిని చంపటం స్వాభావికం. మనిషి మనిషిని చంపటం అస్వాభావికం. దానికి వ్యక్తిగతమైన కారణం ఉంటుంది. పులి ఏ మనిషినైనా చంపి తింటుంది. అది నరజాతికంతకు శత్రువు.
అందుకే దాన్ని ఏ మనుషులైనా వేటాడి చంపవచ్చు. పులికి విచారణ, శిక్ష అంటూ వేరువేరుగా ఉండవు. మనిషిని చంపే మనిషికి విచారణ, శిక్ష వేరువేరుగా ఉంటాయి. ఏ కారణం చేతనైనా నరహంతకుడు వాటి రెండింటినీ తప్పించుకుంటే చనిపోయిన వాడి పక్షానికి చెందిన వారు మాత్రమే పగ సాధిస్తారు. సహమిత్రుడు అలాటి నరహంతకుడు కాడు. అందుచేత అతను నిర్దోషి. తన తండ్రి చావుకు పగ తీర్చుకుంటానని యువకుడు అనటంలో అర్థం లేదు అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. పరాయి చోటు రాసిన వారు పి. శోభనాద్రిరావు గారు. ఒక ఊరి వెలుపల ఖాళీ స్థలంలో ఒక చింత చెట్టుండేది. దాని మొదట్లో ఒక చెత్త పోగుండేది. ఈ చెత్త పోగులో పాతదైన జాజి చెక్కల పెట్టె ఒకటి ఉండేది. అందులో ఒక చిట్టెలుక నివాసం ఏర్పరచుకుంది. ఈ పెట్టెలో ఒక మూలకంత ఉంది. చిట్టెలుక రాకపోకలకు వీలుగా ఉంటూ ఉండేది. వాన కురిసినా, శత్రుభయం ఏర్పడినా చిట్టెలుక పెట్టెలో దాక్కునేది. ఆ పెట్టెలోనే చిన్న ధాన్యం కుప్ప చేర్చుకుని చిట్టెలుక సుఖంగా ఉంటున్నది. చిట్టెలుకకు చెట్టు మీద ఉండే పిచ్చుకమ్మకు స్నేహం. అందుచేత ఒకరోజు పిచ్చుకమ్మ చిట్టెలుక ఇల్లు చూసి పోదామని వచ్చింది. కష్టపడి కంత దగ్గరకు చేరి లోనికి తొంగి చూసింది. ఎలా ఉంది ఇల్లు అన్నది చిట్టెలుక. ఏం ఉండటంలే, కీటకాలా పాడా, అచ్చం పెట్టెలా ఉంది అన్నది పిచ్చుకమ్మ. ఇంకా నయం, అచ్చం పెట్టెలా ఉండటమేమిటి, పెట్టె అయితేను. కిటికీలు అవి ఉంటే పిల్లెమ్మగాని తొంగి చూసిందో నేను ఆఖరే అన్నది చిట్టెలుక. నాకు తెలియగడుగుతాను, ఉన్నదే కాస్త కొంప కదా, అందులో ఈ ధాన్యం పోగు కూడా ఏమిటి అన్నది పిచ్చుకమ్మ. అది లేకపోతే ఎలాగక్కా, వాన వస్తుంది, ఉంగడొస్తుంది. 2 రోజుల పాటు గ్రాసం నిలువ చేసుకోవద్దు అన్నది చిట్టెలుక. అటువంటప్పుడు నువ్వు ఇక్కడ అవస్థపడే కన్నా అలా వాగుదాటి వెళ్లి పెద్ద కాపుగారి చేలో ధాన్యం రాసి చేరకూడదు అన్నది పిచ్చుకమ్మ. అక్కడేమిటి సుఖం అన్నది చిట్టెలుక మీసాలు నిక్కించి. సుఖమా, అక్కడ వందలేసి చిట్టెలుకలు కాపురం ఉంటున్నాయి. ధాన్యంలోనే పడక, ధాన్యంలోనే కూర్చోటం, ధాన్యంలోనే షికారుకు వెళ్ళటం. ఆకలేసినప్పుడల్లా అలా తల పక్కకి తిప్పి గింజలు కొరకటమే. ఎంత రాశి అనుకున్నావ్? ఆ రాశిలో ఎన్ని బజార్లు, ఎన్ని సొరంగాలు, ఎన్ని గూళ్ళు చెప్పతరం కాదనుకో. చిట్టెలుక పిచ్చికమ్మ మాటలు నమ్మలేకపోయింది. చిట్టెలుకల్ని కష్టపడమని దేవుడు పుట్టించాడనుకుంది కాని ఇలాంటి రాజోపచారమైన ఏర్పాట్లు ప్రపంచంలో ఉన్నాయని కలలో కూడా ఊహించలేదు. అక్కా, నువ్వు చెప్పింది నిజమైతే ఈ క్షణం అక్కడికి వెళ్లి వాలాలని ఉంది అన్నది చిట్టెలుక. నష్టమేముంది, ఒకసారి వెళ్లి చూడు తమ్ముడు. నేను చెప్పిన దాంట్లో అబద్ధమేమన్నా ఉంటే నన్నడుగు అంటూ పిచ్చుకమ్మ తుర్రున ఎగిరి చెట్టెక్కింది. ఆ సాయంకాలమే చిట్టెలుక వాగుకేసి బయలుదేరింది. పోగా పోగా వాగు చప్పుడు గలగలా వినిపించింది. అలసి దప్పికొని ఉన్న చిట్టెలుక గబగబా వాగు చేరింది. ఒడ్డున నీళ్లలోని ఉన్న నాళ్ల మీదుగా పరిగెత్తి మూతి నీటిలోకి పెట్టి కడుపు నిండా తాగి తల ఎత్తి మీసాలు తుడుచుకుంటూ ఉండగా భయంకరమైన చప్పుడు వినిపించింది. చిట్టెలుక అటికేసి చూసేసరికి పెద్ద తామరాకు మీద నీటివాలున వస్తూ కప్ప ఒకటి కనిపించింది. చూస్తుండగానే ఆ తామరాకు గుండ్రంగా తిరిగి ఒడ్డున ఉన్న రాతి మీదకి కొద్దిగా ఎక్కింది. దానితో కప్ప ప్రయాణం అక్కడే నిలిచిపోయింది. తమ్ముడు, కాస్త కాలితో ఆకును నీళ్లలోకి నెట్టబోయ్ అన్నది కప్ప బొంగురు గొంతుతో బెకబెకమంటూ. దానికేం భాగ్యం గాని, పెదకాపుగారి పొలం ఎటుందో కాస్త చెప్పి పుణ్యం కట్టుకుంటారా అన్నది చిట్టెలుక. దిగువనే ఉంటుంది. ఉండకేం చేస్తుంది? కావలిస్తే నువ్వు కూడా వచ్చి ఆకు మీద ఎక్కు, కలిసిపోదాం అన్నది కప్ప. సరేనని చిట్టెలుక చెంగున ఎగిరి ఆకు మీద కప్ప పక్కనే కూర్చొని కాలితో రాతిని తోసింది. ఆకు మళ్లీ నీటిలో పోసాగింది. ఒక క్షణంలో వస్తా, ఆ రాతి మీద ఈగ ఒకటి ఉంది అంటూ కప్ప ఒక్క దాటున ఒడ్డు మీద ఉన్న రాతి మీదకెగిరి క్షణంలో మళ్లీ ఆకు మీదకి వాలింది. చిట్టెలుక నీటిలో పడినంత పని అయింది. చెప్పా పెట్టకుండా తమరలా గెంతటం ఏమీ బాగాలేదు. కాస్తైతే నేను నీటిలో పడి ఉందును అన్నది చిట్టెలుక. కప్ప బొంగురుగా నవ్వి, నీరే కదా, ఈదితే సరిపోలా అన్నది. ఇంకా నయం, నాకు ఈత రాదు అన్నది చిట్టెలుక. కప్ప ఏదో చెప్పబోతూ ఉండగా ఒడ్డున మళ్ళీ ఏదో కీటకం కనిపించింది. ఒక్క దాటున కప్ప ఒడ్డుకు దూకింది. ఈసారి చిట్టెలుక నిజంగానే నీటిలో పడింది. తనకు భూమ్మీద నూకలు చెల్లాయనుకుంటూ ఉండగా ఒక అల వచ్చి చిట్టెలుకను ఒడ్డుకు తోసేసింది. చావు తప్పితేనేం, చిట్టెలుక తడిసి ముద్దయిపోయి వణకసాగింది. అంత చేతకానప్పుడు ఈతలాడకపోతేనేం అన్న మాటలు వినిపించాయి చిట్టెలుకకు.
అది తల తిప్పి చూసేసరికి ఒక మామిడి చెట్టు మొదట్లో కూర్చొని ఉన్న ఉడత కనిపించింది. నా అంతట నేనెక్కడైనా ఈదుతానా మమ్మా? ఇదంతా ఆ దిక్కుమాలిన కప్ప చేసింది కాని అంటూ చిట్టెలుక తుమ్మింది. ఎట్లాగైనా తడి ఆర్చుకోకపోయావో జలుబు చేసుకొస్తుంది. ఉండు, మొన్న గాలివానకు కొట్టుకొచ్చిన పాత తువ్వాలా ముక్క త్వరలో ఉండాలి, తెస్తా అంటూ ఉడత గబగబా చెట్టెక్కి తువ్వాలు ముక్కతో తిరిగి వచ్చింది. చిట్టెలుక దాన్ని ఒంటి చుట్టూతా చుట్టేసుకుని కదలకుండా వెచ్చగా ఒకచోట కూర్చుంది. ఈ వినోదం ఏమిటో చూడటానికి చెట్టు తొర్రలో నుంచి ఉడత పిల్లలు కూడా బయటకొచ్చాయి. ఇంతలో ఆకాశం నుంచి కృష్ణా అని చెవులు దిబ్బిళ్ళెత్తించేంత కేక వినపడింది. అదిగో గరుత్మంతుడు! ఎక్కడి దొంగలక్కడే గప్చిప్ అన్నది చెట్టు మీద కావలి కూర్చున్న కాకి. అమ్మయ్యో వస్తున్నాడు యమధర్మరాజు. కృష్ణ అంటూనే గుటకాయ స్వహా చేసేస్తాడు. మీరు త్వరలోకి పోరేమర్రా అల్లుడు, ఏమాత్రం కథలకు, పైన భగవంతుడే ఉన్నాడు అని అడావిడి చేస్తూ పిల్లలతో సహా ఉడత త్వరలోకి వెళ్ళిపోయింది. ఆకాశాన గరుడ పక్షి రెండు చుట్లు చుట్టింది. తినటానికేమీ కనపడలేదు. మామిడి చెట్టు మొదట్లో తువ్వాలు ఉండ కనిపించింది కాని అందులో తన ఆహారం ఉందని దానికి తోచలేదు. అది మరో ప్రాంతానికి వెళ్ళిపోయింది. చిట్టెలుక ఇప్పుడు పొడారిపోయింది. అది తువ్వాలు ఊడతీసుకుని బయటకు వచ్చింది. త్వరలోంచి ఉడత దాని పిల్లలు కూడా బయటకు వచ్చాయి. మీ దయ వల్ల ఇవాళ నా ఒళ్ళు ఆరింది, ప్రాణమూ దక్కింది. ఈ తువ్వాలు లేకపోతే నేనేమైపోయి ఉందునో. దయచేసి పెద్దకాపుగారి పొలానికి దారి చెబుతారా అన్నది చిట్టెలుక. పెదకాపుగారి పొలం ఆ కనపడే జొన్న చేను మలుపులోనే ఉంది అని చెప్పింది కాకి. చిట్టెలుక అందరి దగ్గర సెలవు పుచ్చుకొని జొన్న చేనుకేసి బయలుదేరింది. అలా ఎదురుగా కనిపిస్తూనే ఉంది కాని ఎంతోసేపు నడిస్తే కాని జొన్న చేను రాలేదు. దాని వెంబడి ఎంత నడిచినా ఆ జొన్న చేను తరగదు. అంత పెద్ద చేను కూడా ఉంటుందని చిలుక ఎరుగదు. ఎలాగైతేనేం జొన్న చేను గడిచి మలుపు తిరిగిందో లేదో వరి పొలంలో పెద్ద ధాన్యం రాశిలాంటిది కనపడింది. అదేం రాశి? అందులో ఎన్ని వేల చిట్టెలుకలు కాపురం ఉండొచ్చు. అన్ని చిట్టెలుకలు తిన్నప్పటికీ ఎప్పటికి తరగను? పరమానందంతో చిట్టెలుక ఆ రాశి మీదకి ఎగబాకింది. నిజానికి ఆ రాశి యావత్తు ధాన్యం కాదు. అందులో తప్ప, తాలు, గడ్డి, గాదం కూడా ఉంది. అక్కడక్కడ ధాన్యం గింజలు ఉన్నాయి. ఆ సమీపంలోనే పెదకాపు గారి ధాన్యపు కొట్లున్నాయి. ఆ ధాన్యం జోలికి ఎలుకలు అవి రాకుండా ఉండేటందుకై పెదకాపు పనికిరాని ధాన్యము అది పొలంలోకి రాసిపోశాడు. ఆ రాశి సమీపానికి వెళ్లి చిట్టెలుక అకస్మాత్తుగా ఆగింది. అక్కడ ఒక ఎలుక ధాన్యపు గింజల్ని ఎంచి తీస్తూ చిలుకకు కనిపించింది. కావలిస్తే భోంచేయక ధాన్యపు గింజలు ఎంచుతున్నావెందుకు అన్నయ్య అని అడిగింది చిట్టెలుక. ఓ, నువ్వు కొత్తవాడివి వచ్చావా? అయితే ఈ ఆహారం తీసుకువచ్చే పని నీది. 17 మందికి ఆహారం కావాలి. వేగిరం పట్టుకురా. ఊ అని ఎలుక తొందర చెయ్యసాగింది. చిట్టెలుకకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆహారం కావలసిన వాళ్ళు వచ్చి తినలేరు, ఒకరి ఆహారం ఒకరు మూసుకురావటమేమిటి? నేనెక్కడా వినలేదు అన్నది చిట్టెలుక. అట్టే వాగకు. ఇక్కడి ఏర్పాటింతే. కొత్తగా వచ్చిన వాళ్ళు పాతవాళ్ల కోసం పాటుపడాలి. తేరగా వచ్చింది కదా అని తిందామనుకున్నావు గామాలు. మాకు చాకిరీ చేస్తేనే నీకు తిండి, లేకపోతే ఒక గింజ ముట్టటానికి వీల్లేదు అన్నది ఎలుక. చిట్టెలుకకది ఏమీ నచ్చలేదు. అది వెళ్ళిపోవటానికి సిద్ధపడింది. కాని రెండో ఎలుక దాని చెయ్యి పట్టుకుంది. రెండూ గుంజుకోసాగాయి. ఇంతలో ఒక పావురం అక్కడ వాలి, ఊరుకోండి ఊరుకోండి, పొట్లాడుకుంటారెందుకు? శాంతించండి అన్నది. నువ్వు ఇల్లు విడిచి ఎందుకొచ్చావ్ అని అడిగింది పావురం చిట్టెలుకను గుర్తించి. ఇక్కడ అద్భుతమైన ధాన్యపు రాశి ఉందని పిచ్చుకమ్మ చెబితే వచ్చాను అన్నది చిట్టెలుక. పిచ్చివాడా, ఆ పిచ్చుకమ్మ కబుర్లు విని బయలుదేరి వస్తారా? ఇదంతా పనికి మాలిన ధాన్యం. నువ్వు కష్టపడి తెచ్చుకునే ధాన్యంతో పోలిస్తే ఇది ఏ పాటి? వట్టి తుక్కు కాదు. దీనికోసం ఇక్కడి ఎలుకలన్నిటికీ అడవా చాకిరీ చేస్తావా? నేను మన వైపుకు పోతున్నాను. కావలిస్తే నా వీపు మీదకి ఎక్కి కూర్చో, తీసుకుపోతాను అన్నది పావురం. చిట్టెలుక తన ఇంటికి తిరిగి వచ్చింది. దూరపు కొండలు నునుపని తన ఇల్లు లాంటిది ప్రపంచంలో ఎక్కడా లేదని గ్రహించింది. కాస్త కష్టపడి పనిచేస్తేనే సుఖం ఉందని తెలుసుకుని ఆ రోజు నుంచి లేనిపోని దురాశలకు పోక తన ఇంట్లో హాయిగా బతకసాగింది. ప్రత్యుపకారం రాసినవారు పి. రామగోపాలరావు గారు. హిమాలయాలలో ఒక నదికి దక్షిణాన ఒక చిన్న దేశం ఉండేది. ఒకనాడు ఆ దేశపు రాజు తన భవనంలో కొలువుతీరి ఉండగా ద్వారపాలకుడు వచ్చి, మహాప్రభు, ఎలుకల రాజు వచ్చి తమ దర్శనం కోరుతున్నాడు అని చెప్పాడు.
ప్రపంచంలో ఎలుకలకు కూడా ఒక రాజు ఉండటము, ఆ ఎలుక రాజు మాట్లాడగలగటము తలచుకొని అబ్బురపడి లోపలికి ప్రవేశపెట్టు అని రాజుగారు ద్వారపాలకుడితో అన్నాడు. తర్వాత ఒక ఎలుక రాజరాంఛనాలతో టీవీగా నడుచుకుంటూ లోపలికి వచ్చింది. దాని వెనుక ఎలుక భటులు కూడా వచ్చాయి. రాజుగారు ఎలుక రాజుకు స్వాగతం చెప్పి వచ్చిన పని అడిగాడు. రాజా, ఈ ఏడు పంటలు సరిగా పండక మా ఎలుక ప్రజలకు దారుణమైన క్షామ పరిస్థితి ఏర్పడింది. తాము మాకు ధాన్యం అరువియకపోయినట్టయితే మేము తిండికి మాడి నశించిపోవలసి వస్తుంది అన్నది ఎలుకరాజు. ధాన్యం అరువిస్తాను. మీకు ఏ పాటి ధాన్యం కావలసి ఉంటుంది అని రాజుగారు అడిగాడు. ఒక పెద్ద కొట్టెడు ఇప్పించండి. వచ్చే పంటలో నుంచి మీ బాకీ వడ్డీతో సహా తీర్చుతాం అన్నది ఎలుకరాజు. కొట్టెడు ధాన్యమే? అదంతా ఎలా పట్టుకుపోతారు అన్నాడు రాజు ఎంతో ఆశ్చర్యంగా. అదంతా మాకు వదిలేయండి అన్నది ఎలుకరాజు. తనకున్న ధాన్యపు కొట్లలోకెల్లా పెద్ద కొట్టు తెరిపించమని రాజు ఉత్తర్వు ఇచ్చాడు. ఆ రాత్రికి కొన్ని లక్షల ఎలుకలు వచ్చి కొట్లో ఒక గింజ కూడా మిగల్చకుండా ధాన్యమంతా పట్టుకుపోయాయి. మర్నాడు రాజు వెళ్లి చూస్తే కొట్టంతా ఖాళీ అయి ఉన్నది. మొత్తం మీద ఈ ఎలుకల ప్రజ్ఞ గొప్పది అన్నాడు రాజు తన సభికులతో. తిరిగి పంటలు రాగానే ఎలుకలు తాము అరువు పుచ్చుకున్న ధాన్యానికి వడ్డీ కింద మరికొంత చేర్చి రాజుగారి ధాన్యాగారానికి చేరవేశాయి. ఈ ఎలుకలకు ప్రజ్ఞతో పాటు నిజాయితీ కూడా ఉన్నది సుమా అన్నాడు రాజు తన సభికులతో. కొంతకాలం గడిచింది. మన రాజుండే రాజ్యానికి సరిహద్దున గల నదికి ఉత్తరంగా ఉండే రాజు మన రాజు పైన దండెత్తి వచ్చి తన సేనలతో సహా నది అవతలి ఒడ్డున విడిశాడు. శత్రురాజు చాలా బలవంతుడు. యుద్ధంలో అపజయం తప్పదనుకొని మన రాజు విచారంగా కూర్చొని ఉండగా ఎలుకరాజు ఆయన దర్శనార్థం మళ్లీ వచ్చినట్టు లోపలికి కబురు వచ్చింది. ఎలుకరాజును ప్రవేశపెట్టమన్నాడు రాజు. ఎలుకరాజు వచ్చి, నేను ఈ తరుణంలో ఏమైనా సహాయం చేయగలనేమో తెలుసుకునేటందుకు మరొకసారి తమ దర్శనం చేసుకుంటున్నాను. నేను మొదటిసారి తమ దర్శనం చేసుకున్నప్పుడు తమరు మా ప్రజలకు మహోపకారం చేసి ఉన్నారు. అందుచేత ఇప్పుడు మా వల్ల తమకేదైనా సహాయం కలిగేటట్టుంటే మేం చాలా సంతోషిస్తాం అన్నది. అంత విచారంలోనూ రాజుకు చిరునవ్వు వచ్చింది. ఈ ఎలుక కొంచెమైనా దీని మాటలు చాలా పెద్దగా ఉన్నాయి. మీ సదుద్దేశానికి నేనెంతైనా కృతజ్ఞుణ్ణి. కాని నన్ను ఈ స్థితిలో మీ ఎలుకలు ఎలా ఆదుకుంటాయి? శత్రువు బలవంతుడు. అతని సేన నా సేన కన్నా చాలా రెట్లు పెద్దది. ఆ సేన వచ్చి మా సరిహద్దు మీద నది అవతలి గట్టున తిష్టవేసి ఉన్నది. వాళ్లను జయించటం మాట దేవుడెరుగు. వాళ్ళు నది దాటి రాకుండా చేసే శక్తి కూడా నా సేనకు లేదు అన్నాడు రాజు. ఒకప్పుడు ఇలాగే మా శక్తిని తమరు శంకించారు. కానీ మేము ధాన్యం పట్టుకుపోయి తిరిగి ఇచ్చి మీ అనుమానాలు నిరాధారమైనవని రుజువు చేశాం. మాలో విశ్వాసం ఉంచండి. మీరు మాకు కొద్దిపాటి తోడ్పాటు ఇచ్చినట్టయితే మీ శత్రుసేనను వెనక్కు పంపేస్తాం. మీరు ఈ రాత్రి చీకటి పడేలోపుగా 1,00,000 కర్రపుల్లలు మూరెడేసి నిడివిగలవి నదీ తీరాన నీటికి సమీపంలో పెట్టించండి. అంతకన్నా మరేం చెయ్యనవసరం లేదు అన్నది ఎలుకరాజు. ఎలుకలు తనకు సహాయం చేసినా చేయలేకపోయినా ఎలుకరాజు కోరినది అసాధ్యమైనది కాదు కనుక రాజు తన భటుల చేత 1,00,000 కర్ర పుల్లలు నది ఒడ్డున సోల్పుగా పెట్టించాడు. ఆ రాత్రి కొన్ని లక్షల ఎలుకలు నదీ తీరానికి వచ్చి ఒక్కొక్క కర్రపుల్లను నీటిలోకి తోసి ఒక్కొక్క పుల్ల మీద 3 4 ఎక్కి ఆ పుల్లను తెప్పలుగాను తమ తోకలను తెడ్లుగాను ఉపయోగించి అర్ధరాత్రి వేళకు అవతలి ఒడ్డుకు చేరాయి. శత్రు సైనికులు గాఢ నిద్రలో ఉన్నారు. ఎన్ని లక్షల ఎలుకలు ఆ శిబిరం మీద పడి నిశ్శబ్దంగా విలుతాళ్లన్నిటినీ కొరికేశాయి. సైనికుల దుస్తులన్నీ బొక్కలు కొట్టేశాయి. సంచులకు కన్నాలు పెట్టేశాయి. వాళ్ళ ఆహార పదార్థాలన్నీ తినేశాయి. 2 గంటల లోపల శత్రు సైన్యం వెచ్చగాళ్ల సైన్యం అయిపోయింది. తమ పని పూర్తి కాగానే ఎలుకలు ఆ పుల్లల మీదే తిరిగి నదిని దాటి తమ తమ ఇళ్లకు వెళ్లిపోయాయి. మర్నాడు తెల్లవారి శత్రు సైనికులు నిద్రలేచి చూసుకుంటే వాళ్ళ ఆయుధాలు, దుస్తులు, ఆహార పదార్థాలు, పక్కలు, దుప్పట్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. శిబిరమంతా గగ్గోలెత్తిపోయింది. శత్రు సైనికులు హాహాకారాలు చేస్తున్న తరుణంలో ఎలుకరాజు దూత రాజుగారి దగ్గరకు వచ్చి, మహారాజా, నీ శత్రువు మీద దెబ్బతీయటానికి ఇదే సమయం అని చెప్పింది. రాజు ధ్వజం ఎత్తి తన సైన్యాన్ని తీసుకుని నదీ తీరానికి రావటం చూడగానే శత్రు సైనికులు అమ్మ బాబోయ్ అని కాలు సత్తువ కొద్దీ శిబిరం విడిచిపోయారు. మన రాజు శత్రురాజుకు ఇలా కబురు చేశాడు. ఈసారికి మీ మీదికి మా ఎలుకలను మాత్రమే పంపాం.
మరొకసారి మా పైకి వచ్చిన పక్షంలో మా ఆవులను, గొర్రెలను, కుక్కలను, పిల్లులను మీ పైకి పంపకం చేస్తాం. అప్పటికీ మీకు బుద్ధి రాకపోతే మా రాజ్యంలోని సింహ, శరభ, శార్దూలాలను పంపుతాను. అది కూడా చాలని పరిస్థితిలో నేను మా సైనికులతో సహా వచ్చి మీ సేనలను పూర్తిగా తుడిచిపెట్టేస్తాను. ఎలుకలతోనే ఎంత చేసిన వాడితో వైరం తగదని శత్రురాజు మన రాజుపైకి దండెత్తే ఆలోచన పూర్తిగా మానేసుకున్నాడు. ఈ విధంగా తనను తన రాజ్యాన్ని కాపాడిన ఎలుకరాజు కోరికపై మన రాజు 2 ఏర్పాట్లు చేశాడు. ఒకటి ఏమిటంటే రాజ్యంలో ఎక్కడా పిల్లి అనేది లేకుండా చేయటం. రెండవది నది పొంగినప్పుడు ఎలుకల ఇళ్ళు మునిగిపోకుండా నది పొడుగునా ఎత్తైన గట్టు వేయించటం. ఈ 2 ఏర్పాట్లు ఇప్పటికీ కూడా ఆ దేశంలో అమలులో ఉన్నాయి. బేతాళ కథలు, ఇంద్రజాలం, గంధర్వ మాయ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మొక్కవోని నీ దీక్షా దక్షతలు నాకు ముచ్చట కలిగిస్తున్నా అర్ధరాత్రి వేళ నువ్విలా ఒంటరిగా పడుతున్న శ్రమ చూస్తుంటే జాలి కలుగుతున్నది. ఒక దేశానికి రాజువైన నువ్వు ఒక సేవకుడిలా ఎందుకిలా ఊడిగం చేస్తున్నావో అంతుపట్టకుండా ఉంది. బహుశా ఏవైనా క్షుద్రశక్తులను వశం చేసుకుని వాటి ద్వారా నీ తీరని కోరికలను తీర్చుకోవాలి అనుకుంటున్నావేమో. అయితే క్షుద్రశక్తులే కాదు, దేవతా శక్తులైనా సరే అవి తీర్చే కోరికలు తాత్కాలికంగా మనిషికి ఆనందం కలిగించినా కడకు మనశ్శాంతిని దూరం చేస్తాయని నా నమ్మకం. ఇందుకు నిదర్శనంగా కురూపిగా జన్మించిన తాను జగదేక సుందరిగా భాసించే అదృష్టం పట్టి కూడా చేతులా జారవిడుచుకున్న ఒక మందమతి రాకుమార్తె కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పగడపురాన్ని జీమూతవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన మంచి స్ఫురద్రూపి. పట్టపురాణి వసుధాదేవి కూడా ఎంతో సౌందర్యవతి. అయితే వారికి లేక లేక జన్మించిన రాకుమార్తె మాత్రం కురూపి. తమ కుమార్తె ఇలా అనాకారిగా జన్మించినందుకు రాజదంపతులు ఎంతగానో కుమిలిపోయారు. అయినా కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్టు ఆమెకు మణిమంజరి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. అయితే దేవుడు కరుణామయుడనేందుకు నిదర్శనంగా ఆమెకు తీయని కంఠస్వరం ప్రసాదించాడు. 10-12 ఆమె గాత్ర సంగీతంలో నిష్ణాతురాలైంది. వీణ వాయించటం కూడా నేర్చుకున్నది. ఆమె వీణ వాయిస్తూ గానం చేస్తుంటే వింటున్న పామరులే కాదు, పండితులు కూడా తన్మయత్వంతో మరొక లోకంలో విహరించేవాళ్లు. చూస్తుండగానే మణిమంజరి యుక్త వయస్కురాలైంది. ఇప్పుడు రాజదంపతులకు తమ కుమార్తె వివాహ విషయం ఒక సమస్యగా పరిణమించింది. కురూపి రాకుమార్తెను ఏ రాకుమారుడు కోరి పెళ్లి చేసుకుంటాడు అని వాళ్ళు మనసులో మదనపడసాగారు. ఇలా ఉండగా ఒక పున్నమి రాత్రి మణిమంజరి ఒంటరిగా ఉద్యానవనంలోని అశోక వృక్షం కింద కూర్చుని వీణ మీటుతూ శ్రావ్యంగా పాడసాగింది. ఆ సమయంలో ఆకాశయానం చేస్తూ అటుగా వచ్చిన వేదచందన అనే గంధర్వకన్య ఆ గానానికి పరవశించి ఉద్యానవనంలో దిగి యువరాణిని సమీపించి, ఆహా, ఏమి గాత్రమాధుర్యం! మా గంధర్వలోకంలో కూడా ఇంత శ్రావ్యంగా పాడగల వాళ్ళు లేరు అని అభినందించింది. హఠాత్తుగా తన ఎదుటికి వచ్చిన గంధర్వ కన్యను చూసి నివ్వెరపోయిన యువరాణి తన గానాన్ని ఆపి అప్రయత్నంగా లేచి నిలబడి బంగారపు బొమ్మలా మెరిసిపోతున్న ఆ గంధర్వ కన్యకేసి రెప్పవాల్చకుండా చూడసాగింది. తనను అబ్బురంగా చూస్తున్న మణిమంజరి మనసులోని ఆలోచనను పసిగట్టి వేదచందన చిరునవ్వు నవ్వి తన కుడి చేతి వేలిన ఉన్న పగడపు ఉంగరాన్ని మణిమంజరి వేలికి తొడిగి, యువరాణి, ఇది మహిమగల ఉంగరం. ఇది ధరించిన వాళ్ళు ఇతరులకు నా రూపంలో జగన్మోహనంగా కనిపిస్తారు కాబట్టి నువ్విక నీ కురూపితనం గురించి బాధపడనవసరం లేదు. అయితే ఒకటి, నీకు నువ్వు మాత్రం యథారూపంలోనే కనిపిస్తావు. మరొక సంగతి, ఈ ఉంగరం ధరించి ఎన్నడూ గుళ్ళు గోపురాలకు వెళ్ళకూడదు. ఈ ఉంగరాన్ని ధరించి దైవ సన్నిధిలో నిలబడితే ఇక శాశ్వతంగా ఉంగరం తన మహిమను కోల్పోతుంది అని హెచ్చరించి గంధర్వ కన్య ఆకాశ మార్గాన వెళ్లిపోయింది. ఈ జరిగింది కల నిజమా అని ఆశ్చర్యపోతూ మణిమంజరి చుట్టూ చూసేంతలో రాజదంపతులు అక్కడికి వచ్చారు. వాళ్ళు అశోక వృక్షం కింద పసిడి బొమ్మలా మెరుస్తున్న యువతిని చూసి దిగ్భ్రమ చెందారు. ముందుగా మహారాజు తేరుకొని, ఎవరమ్మా నువ్వు? మా మణిమంజరి ఏది అని ప్రశ్నించాడు. పక్కనే ఉన్న వీణ తన కుమార్తెదే అని గ్రహించి మణిమంజరి కాసేపు మౌనంగా ఉండి, నాన్నా అంటూ తండ్రిని కౌగిలించుకున్నది.
రాజదంపతులు తన కుమార్తె కంఠస్వరాన్ని గుర్తుపట్టారు. అయితే రూపం మాత్రం ఏమాత్రం పోలిక లేకపోవటంతో అయోమయంగా ఆమెకేసి చూడసాగారు. అప్పుడు మణిమంజరి గంధర్వకన్య గురించి తల్లిదండ్రులకు వివరంగా చెప్పింది. మహారాణి కుతూహలాన్ని అణుచుకోలేక తన కుమార్తె వేలికున్న మహిమగల ఉంగరాన్ని తాను ధరించింది. ఇప్పుడు మహారాణి మహారాజుకు యువరాణికి గంధర్వకన్య రూపంలో అతిలోక సుందరిలా కనిపించింది. ఇద్దరూ చప్పట్లు చరుస్తూ పెద్దగా నవ్వారు. ఏదో ఒక కారణంగా తన కుమార్తె కురూపీతనం సమస్య పరిష్కారమైందని రాజదంపతులు ఆనందంతో పొంగిపోయారు. మహారాణి తన వేలిన ఉన్న ఉంగరాన్ని తీసి కుమార్తె వేలికి తొడిగింది. మర్నాడు గంధర్వకన్య వేదచందన రూపంలో ఉన్న యువరాణిని చూసి ఆమె చెలికత్తెలిద్దరూ అమితాశ్చర్యం చెందారు. వాళ్ళు గుసగుసలాడుతూ, ఈ మోహనాంగి మహారాజు గారి బంధువులమ్మాయి అయి ఉంటుంది. ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి. మన యువరాణి వారు ఉన్నారు. ఎందుకు? ఈ సుందరి కాలిగోటికి సరిపోతుందా? అనుకోసాగారు. యువరాణి తన చెలికెత్తెల ముఖ కవళికలను బట్టి వాళ్ళనుకుంటున్నదేమిటో గ్రహించి ఒకసారి చిన్నగా నిట్టూర్చి, ఏమే మల్లిక, వసంత, ఏమిటలా నాకేసి వింతగా చూస్తున్నారు? ఇటు రండి అన్నది. యువరాణి కంఠస్వరం పోల్చుకుని చెలికత్తెలిద్దరూ ఆమెను సమీపించి, క్షమించండి యువరాణి, ఏ మహర్షి వరమో తమరు దేవకాంతలను తలదన్నేలా ఉన్నారు. ఆహా అంటూ అభినందించారు. అయితే యువరాణి నిప్పుడొక కొత్త దిగులు పట్టుకున్నది. అందరికీ తను ఇప్పుడు జగన్మోహనంగా కనిపించినా తన కళ్లకు మాత్రం మునుపటి కురూపి రూపంలోనే కనిపించటం ఆమెకు నిరాశ కలిగించింది. అద్దంలో తన ప్రతిబింబం చూసుకున్నప్పుడల్లా ఈ చేదు వాస్తవం ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసేది. ఈ పరిస్థితుల్లో ఆమె పుట్టినరోజు పండుగ వచ్చింది. ఎప్పటిలా అప్పుడు కూడా మహారాజు కొన్ని వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. అన్నిటికీ చివరగా ఒక ఐంద్రజాలికుడు తన బృందంతో ఇంద్రజాల ప్రదర్శనలివ్వబోయాడు. అతడి వెంట పెళ్ళీడుకొచ్చిన కుమార్తె ఉన్నది. ఆమె మెడ నుండి డోలు ఒకటి వేళ్లాడుతున్నది. ఐంద్రజాలికుడు ఒక మామిడి టెంక మీద గంపను బోర్లించి రాగి కట్లతో ఉన్న ఒక చిన్న దండాన్ని దాని చుట్టూ తిప్పుతూ ఏవో మంత్రాలు చదవసాగాడు. అతడి కూతురు డోలు వాయించటం ప్రారంభించింది. కొద్దిసేపు తర్వాత అతడు గంప పైకెత్తాడు. అక్కడ చిన్న మామిడి చెట్టు, దాని కొమ్మకు ఒక దానిమ్మ పండు కనిపించాయి. ఇది కొత్త రకం ఇంద్రజాలం, అద్భుతం అంటూ ప్రేక్షకులు చప్పట్లు చరిచారు. ఐంద్రజాలికుడు నవ్వి మామిడి చెట్టుకు దానిమ్మ పండు కాసింది. అయ్యలారా, దీని రుచి ఎలా ఉన్నదో చూడండి అంటూ పండును ముక్కలుగా కోసి దాపులనున్న ప్రేక్షకులకిచ్చాడు. వాళ్ళు వాటిని తింటూనే, ఆహా, మహా అద్భుతం, చూపులకు దానిమ్మ పండు, రుచి మాత్రం జామ పండుది అంటూ పెద్దగా చప్పట్లు చరిచారు. రాజు పక్కన ఉన్న ఆసనంలో కూర్చొని ఉన్న యువరాణి కూడా ఆశ్చర్యపోతూ చప్పట్లు చరిచారు. ఆ తర్వాత ఐంద్రజాలికుడు మరికొన్ని అద్భుతాలు ప్రదర్శించి చివరగా రాజుకు తన కుమార్తెను చూపుతూ, ప్రభూ, ఈమె నా ఒక్కగానొక్క కూతురు. నా కళ్లకు నాగకన్యలా కనిపిస్తుంది. కాని నేను దీన్ని పెళ్లి చేయాలని ప్రయత్నిస్తే ప్రతి ఒక్కడు పెద్ద అనాకారి అంటూ పారిపోతున్నాడు. ప్రభువులు, రసజ్ఞులైన ప్రేక్షకులు నా కుమార్తె ఎలాంటి అందగత్తో చూడండి అంటూ మంత్రోచ్చారణతో ఆమె తలకు చేతిలో ఉన్న మంత్రదండాన్ని తాకించాడు. ఆ మరుక్షణం ఐంద్రజాలికుడి కుమార్తె మిలమిలా మెరుస్తున్న వస్త్రధారణతో తలమీద పాము పడగ ఆకారంలో ఉన్న మేలిమి బంగారు కిరీటంతో ప్రేక్షకులకు మెరుపులా కనిపించింది. రాజుతో పాటు ప్రేక్షకులందరూ అద్భుతాశ్చర్యాలతో హర్షధ్వానాలు చేశారు. ఐంద్రజాలికుడు వినయంగా తల వంచి సభకు నమస్కరించి మంత్రదండంతో తాకించిన కుమార్తెను ఎప్పటిలా చేసి, ప్రభువులకు, సభికులకు ఒక చిన్న మనవి. ఎంతవరకు నేను చేసినవి నిజం కాదు, ఇంద్రజాల విద్యతో కల్పించిన భ్రమలు అన్నాడు. రాజు ఐంద్రజాలికుణ్ణి ప్రశంసించి భటుడి ద్వారా 1000 బంగారు నాణాలు కానుకగా ఇచ్చాడు. వేదిక మీద తల్లిదండ్రుల పక్కన కూర్చొని ఐంద్రజాలికుడి ప్రదర్శన చూస్తున్న యువరాణి హృదయంలో ఒక అనిర్వచనీయమైన భావ సంఘర్షణ మొదలైంది. ప్రదర్శన ముగిసిన వెంటనే ఆమె ఒక నిర్ణయానికి వచ్చి ఆసనం మీద నుంచి దిగి ఐంద్రజాలికుణ్ణి సమీపించి మహిమగల ఉంగరాన్ని అతడి చేతిలో పెట్టి, ఇది నీకు నా పుట్టినరోజు కానుక. ఈ ఉంగరంలో నీ ఇంద్రజాలానికి సరితూగగల గంధర్వ మాయ ఉన్నది. తీరుబడిగా పరీక్షించి చూసుకో అని అక్కడ నుంచి తిరిగి చూడకుండా అంతఃపురానికి వెళ్లిపోయింది. పితాలుడి కథ చెప్పి, రాజా, కురూపిగా జన్మించిన రాకుమారికి గంధర్వ కన్య ఇచ్చిన మహిమగల ఉంగరం నిజంగా వరప్రసాదమే కదా. ఆ ఉంగరం సాయంతో తనకు నచ్చిన ఏ రాకుమారుణ్ణో వివాహమాడొచ్చు కదా. అలా చేయక
ఆ అమూల్యమైన ఉంగరాన్ని ఐంద్రజాలికుడికి బహుకరించటం వెర్రితనం కాదా? ఆ క్షణంలో ఆమెకు మతిచాంచల్యం కలిగినదో, లేక ఇది అని చెప్పలేని నైరాస్యం వల్ల మూర్ఖంగా ప్రవర్తించినదో అనుకోవాల్సిందే కదా! ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గంధర్వకన్య యువరాణి మణిమంజరికిచ్చిన ఉంగరం మహిమగలదే అయినా ఆ మహిమకు కొన్ని పరిమితులున్నాయని తెలుస్తూనే ఉన్నది. ఇతరులు చూసి ప్రశంసిస్తున్న రూపం తనది కాదని, గంధర్వకన్య నుంచి అరువు తెచ్చుకున్నదని ఆత్మాభిమాని అయిన యువరాణి ఎన్నటికీ మరిచిపోలేదు. అంతేకాక ఆ ఉంగరాన్ని ధరించి ఆమె దైవ సన్నిధికి వెళ్లే అవకాశం లేదు. అప్పుడు ఉంగరం తన మహిమను కోల్పోయి తన కురూపి రూపం బయటపడుతుంది. ఇక వివాహ విషయానికి వస్తే తన పరిస్థితికి, ఐంద్రజాలికుడి కుమార్తె పరిస్థితికి తేడా ఏమీ లేదు. నిజ జీవితంలో ఆమె నాగకన్య కాదు. తను గంధర్వకన్య కాదు. ఒకటి ఇంద్రజాలం, రెండవది గంధర్వ మాయ. ఆమె ఐంద్రజాలికుడి ప్రదర్శన చూశాక వాడు జీవనోపాధికి చేస్తున్న ప్రదర్శన లాంటిదే. భవిష్యత్తులో భర్తను ఎన్నుకునే విషయంలో తను చేయబోతున్నాననే ఊహ ఆమెను చిత్రక్షోభకు గురి చేసిందన్నది వాస్తవం. మంత్రతంత్రాల వల్ల, మహిమల వల్ల అరువు తెచ్చుకునే అందం శాశ్వతం కాదని, అలాంటివి ఆత్మసంతృప్తిని, ఆనందాన్ని కలిగించలేవని గ్రహించటం వల్లనే ఆమె ఉంగరాన్ని ఐంద్రజాలికుడికి బహుమతిగా ఇచ్చి తన విజ్ఞతను, విశాల హృదయాన్ని చాటుకున్నది. ఇలాంటి హృదయ నైర్మల్యం కలవాళ్ళు చేసే పని తప్ప మందమతులు, మూర్ఖులు చేసేది కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. పూర్వం కేకేయ, గాంధార అనే రెండు పెద్ద దేశాల మధ్య కౌముది అనే చిన్న దేశం ఒకటి ఉండేది. కొన్ని తరాల కిందట కౌముది కూడా చాలా పెద్ద దేశమని, అనేక యుద్ధాలలో ఆ దేశ భాగాలు పొరుగు దేశాలకు స్వాధీనమైపోయాయి. ప్రస్తుత కౌముది దేశపు రాజు చంద్రకాంతుడు. అతడికి పుత్ర సంతానం లేదు. ఉన్న ఒకగానొక కూతురు జ్యోత్స్ననే కొడుకుగా భావించి ఆమెకు రాజనీతి, శస్త్రవిద్యలు కూడా నేర్పించారు. జ్యోత్స్న యుక్త వయస్సురాలయ్యే నాటికి అద్వితీయ సౌందర్య రాశిగాను, అత్యంత మేధావిగాను ఖ్యాతికెక్కింది. కుమార్తెను చూసి గర్వంతో పొంగిపోతూ ఆమెకు తగిన వరుణ్ణి చూసి పెళ్లి చేసి అల్లుడికి రాజ్యం అప్పచెప్పాలని నిశ్చయించుకున్న చంద్రకాంతుడు ఆమె వివాహం గురించిన ఆలోచనతో విసిగిపోయి చివరకు ఆమెతో ఒకనాడు ఇలా అన్నాడు. అమ్మా, అత్యంత సులభమని అనుకున్న నీ వివాహం చివరకు ఒక పెద్ద రాజకీయ సమస్య అయ్యేటట్టున్నది. మనకు ఇరుపక్కలా ఉన్న రెండు బలమైన దేశాల గురించి నీకు బాగా తెలుసు కదా. వారిలో కేకేయ రాజకుమారుడైన సింహవర్మ నీ సౌందర్య ప్రశస్తి బాగా ఆకర్షించిందట. యుద్ధంలో నన్ను ఓడించి అయినా నిన్ను అర్ధాంగిగా చేపట్టాలని అతడు పట్టుదలగా ఉన్నట్టు మన వేగులు చెబుతున్నారు. ఇక గాంధార రాకుమారుడైన కృష్ణవర్మ ఆంతర్యం ఏమిటో తెలియకపోయినా అర్హతలున్న కారణంగానూ అతడు పోటీకి రాకమానడు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరిని నువ్వు వరించినా రెండో వారితో యుద్ధం తప్పదని నా భయం. చంద్రకాంతుడు ఇంతవరకు చెప్పి మౌనంగా జ్యోత్స్న ముఖం కేసి చూడసాగాడు. తండ్రి ఇంకా ఏమో చెప్పదలచి సంశయిస్తున్నాడని గ్రహించిన జ్యోత్స్న చిరునవ్వుతో, ఆగారేం నాన్నా, చెప్పదలిచిందేంటో అంతా చెప్పండి అన్నది. అందుకు చంద్రకాంతుడు, ఈ చెప్పబోయేది గృహ విషయం. మీ అమ్మ మొండిగా నిన్ను తన తమ్ముడికే ఇచ్చి చెయ్యాలని పట్టుబడుతున్నది. పుత్రసంతతి లేని కారణంగా నా సింహాసనాన్ని ఇతరులెవరో అధిష్ఠించరాదని తన తమ్ముడు మాణిక్యవర్మ నాకు అల్లుడై కౌముది దేశానికి రాజు కావాలని ఆమె కోరిక. ఇక ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తోచక నీతో చెబుతున్నాను. మిత్రులు శత్రువులు కాకుండా, రక్తపుటేరులు పారకుండా నీ వివాహం జరిపించుకునే భారం నీదే తల్లి అన్నాడు. అంతా విన్న జ్యోత్స్న, నాన్న, ఇవన్నీ నాకు తెలియనివి కావు. ఈ సమస్య ఎలా పరిష్కరించాలో కూడా ఆలోచించాను. నన్ను పెళ్లాడగోరేవారికి నేను 3 పరీక్షలు పెట్టదలిచాను. ఆ పరీక్షలో నెగ్గిన వ్యక్తినే నేను వరిస్తాను. వివిధ దేశాల రాకుమారులకు వర్తమానం పంపండి అన్నది. కుమార్తె మాటలు విని రాజు కుతూహలంగా 3 పరీక్షలా, అవేంటి అని అడిగాడు. జ్యోత్స్న నవ్వుతూ, తొందరెందుకు నాన్నా, త్వరలో మీరు చూస్తారు కదా అన్నది. త్వరలోనే జ్యోత్స్న చెప్పినట్టు వివిధ దేశాలకు వార్తాహరులు పంపబడ్డారు. అప్పటికప్పుడే పరీక్షలకు కావలసిన ఏర్పాట్లు జరిగాయి. అనేక మంది రాకుమారులు వచ్చి అపజయం పొంది వెళ్లసాగారు.
మాణిక్యవర్మ, సింహవర్మ, కృష్ణవర్మ కూడా 2 రోజుల తేడాలో వచ్చారు. ఎప్పటికప్పుడు వేగుల ద్వారా వార్తలు తెలుసుకుంటున్న జ్యోత్స్న మాణిక్యవర్మకు, సింహవర్మకు వెంటనే స్నేహం కలిసిందని, కృష్ణవర్మకు వారికి మధ్య ఎటువంటి పరిచయం కూడా లేదని విని మనసులోనే నవ్వుకున్నది. తర్వాత మొదట మాణిక్యవర్మ, పిదప సింహవర్మ కూడా పరీక్షలో పాల్గొని అపజయం పొందారన్న వార్త కూడా ఆమెకు చేరింది. ఆ వార్త వింటూనే జ్యోత్స్న తండ్రికి చెప్పి కృష్ణవర్మ విడిదికి గట్టి రక్షణ ఏర్పాట్లు చేయించింది. ఆ మర్నాడు కృష్ణవర్మ పరీక్షా మందిరానికి వచ్చాడు. అక్కడ సిద్ధంగా ఉన్న జ్యోత్స్న చెలికత్తెలు అతన్ని సాదరంగా ఆహ్వానించి ఒక గదిలోకి తీసుకువెళ్లారు. ఆ గది గోడల నిండా రకరకాల చిత్రాలు వేలాడగట్టబడి ఉన్నాయి. వాటి మధ్య జగదేక సుందరి అయిన రాకుమారి చిత్రం కూడా ఉన్నది. చెలికత్తెలు కృష్ణవర్మకు ఆ చిత్రాలను చూపిస్తూ, ఈ చిత్రాలన్నిటిలో సౌందర్యానికి, చిత్రకారుడి ప్రతిభకు తార్కాణంగా ఉన్న గొప్ప చిత్రం ఏదో చెప్పండి అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న విని కృష్ణవర్మ చిత్రాలన్నిటినీ మరొకసారి పరీక్షగా చూసి వాటిల్లో ఒక చిత్రాన్ని చూపిస్తూ, మీరు కోరిన విధంగా ఉన్న గొప్ప చిత్రం ఇదే అన్నాడు. ఆ చిత్రంలో రంగురంగుల పూలతో నిండి ఉన్న పచ్చటి పొదల మధ్య తెల్లని ఆవు ఒకటి తన దూడను ప్రేమగా నాకుతున్నది. వాటికి సమీపంలోనే ఉన్న ఒక కొలను నిండుగా విరబూసిన పద్మాలతో అత్యంత రమణీయంగా ఉన్నది. చెలికెత్తలు ఆ చిత్రాన్ని చూసి పెదవి విరుస్తూ, ఇన్ని చిత్రాల మధ్య మీకు నచ్చిన చిత్రం ఇదా? మా రాకుమారి అపూర్వ సౌందర్యం కంటే ఈ చిత్రంలోని అందం ఎక్కువ అని ప్రశ్నించారు. వాళ్ల మాటలకు కృష్ణవర్మ నవ్వి, బహుశా ఆమె ప్రశ్నలకు జవాబులు చెప్పవచ్చిన వారిని తికమక పెట్టటం కోసం ఈ మాటలు అనవలసిందిగా మీ రాకుమారి మీకు చెప్పి ఉంటుంది. కాని ముమ్మాటికి ఇది ఉత్తమ చిత్రం అన్నాడు. అయితే అదేదో మాకు కొంచెం వివరంగా చెప్పండి అని అడిగారు చెలికెత్తెలు. ఎవరైనా కళాదృష్టితో సౌందర్య విమర్శ చేసేటప్పుడు శాశ్వతము, నిర్మలము అయిన ప్రకృతి సౌందర్యానిది మొదటి స్థానం, అశాశ్వతము, నవరసభరితము అయిన మానవ సౌందర్యానిది రెండవ స్థానము అవుతాయి. మనిషి అందం స్పష్టం. దాన్ని చిత్రీకరించటానికి చిత్రకారుడు అట్టే శ్రమపడనవసరం లేదు. ప్రకృతి సౌందర్యం అస్పష్టం. అస్పష్టమైన సౌందర్యాన్ని తన రంగులతో మనస్సును ఆకట్టుకునేటట్టు చిత్రించటంలోనే చిత్రకారుడి ప్రతిభ వెల్లడవుతుంది. ఆ ప్రయత్నంలో ఈ చిత్రాన్ని చిత్రించిన చిత్రకారుడు పూర్తిగా విజయం సాధించాడు. అందువల్ల ఇదే ఉత్తమ చిత్రం అన్నాడు కృష్ణవర్మ. ఆ సమాధానం వింటూనే చెలికత్తెలు అతడికి నమస్కరించి, మా రాకుమారి కోరిన సమాధానం ఇదే. ఇక రెండవ ప్రశ్న చదివి చూడండి అంటూ ఒక తాళపత్రాన్ని కృష్ణవర్మకు ఇచ్చారు. ఆ పత్రంలో వివాహం చేసుకోబోయే స్త్రీ పురుషుడిలోనూ, పురుషుడు స్త్రీలోనూ ఏమాత్రం ఎన్నకూడని అంశాలు రెండున్నాయి. అవి ఏవి అని రాసి ఉన్నది. కృష్ణవర్మ ఆ ప్రశ్న చదివి, పురుషుడు స్త్రీ సౌందర్యాన్ని, స్త్రీ పురుషుడు ఐశ్వర్యాన్ని చూసి వివాహం చేసుకోరాదు. ఎందుకంటే సౌందర్యం అశాశ్వతం, ఐశ్వర్యం విషయంలోనూ ఆ మాట చాలా వరకు వర్తిస్తుంది అని సమాధానం చెప్పాడు. ఆ సమాధానం వినగానే చెలికెత్తెల ముఖాల్లో సంతోషం కనిపించింది. వాళ్లు వెంటనే కృష్ణవర్మకు వంగి వినయంగా నమస్కరించి, రాకుమారా, మా జ్యోత్స్నాదేవి రెండో పరీక్షలో కూడా మీరు నెగ్గారు. ఇక చివరి పరీక్షను స్వీకరించండి అంటూ లోపలికి వెళ్లి ఒక చిన్న మంచి గంధపు పెట్టెను తీసుకువచ్చి అతడికి ఇస్తూ, మొదటి 2 పరీక్షలలోనూ నెగ్గిన వ్యక్తికి ఈ పెట్టెను ఇవ్వమని మా రాకుమారి చెప్పింది. ఈ పెట్టె తాలూకు ఆంతర్యం తెలుసుకోవటానికి మీకు 1 రోజు గడువు ఇవ్వబడుతుంది. పెట్టెను తీసుకుని మీరు మీ విడిదికి వెళ్లవచ్చు అన్నారు. కృష్ణవర్మ పెట్టె తీసుకుని తిన్నగా విడిదికి తిరిగి వచ్చి పెట్టెను కొంతసేపు పరీక్షగా చూశాడు. చతురస్రాకారంలో ఉన్న ఆ పెట్టె పైభాగాన పక్కల అందం కోసం ఏవేవో బొమ్మలు చెక్కబడి ఉన్నవి. పెట్టె లోపల రకరకాల ఎండుటాకులు, పచ్చి ఆకులు, ముళ్ళు, కాస్త గడ్డి, ఇవన్నీ గలగా పులగంగా ఉన్నవి. పెట్టె మీద ఒక ఉదయ సూర్యుడి బొమ్మ అందంగా చెక్కబడి ఉంది. దాని దిగువన ఒక వృక్షం ఉన్నది. ఆ వృక్షాన్ని 2 పాములు మెలిపెట్టుకుని ఉన్నవి. వృక్షం చుట్టూ ఏవేవో లతలు చెక్కబడి ఉన్నవి. కృష్ణవర్మ వాటి ఆంతర్యం బోధపడిన వాడిలా తలపంకించి తన భటుడి ద్వారా పెట్టె తాలూకు ఆంతర్యం తెలియచేయటానికి మరి 3 రోజులు గడువు కావలసిందిగా
జ్యోత్స్నకు కబురు పంపాడు. ఆ రోజే చీకటి పడిన తర్వాత అతడు మారువేషంలో గుర్రం మీద కౌముదీ దేశానికి తూర్పు దిక్కుగా బయలుదేరాడు. ఆ రాత్రల్లా ప్రయాణించిన కృష్ణవర్మ మర్నాటి మిట్ట మధ్యాహ్నానికి కౌముదీ దేశపు తూర్పు అడవులను చేరుకున్నాడు. ఆ అడవిలో ఒక చోట అతడికి బాగా ఎత్తుగా పెరిగిన గంధపు చెట్టు, దాని కింద జంట సర్పాలు మెలవేసుకుని ఉన్నట్టుగా ఉన్న ఒక రాతి బొమ్మ కనిపించాయి. కృష్ణవర్మ కొద్దిసేపు ఆ పరిసరాలను నిశితంగా పరిశీలించి గుర్రాన్ని సమీపంలోనే నిలబెట్టి వరలో నుంచి కత్తి దూసి రాతి బొమ్మను సమీపించబోయాడు. ఇంతలో హఠాత్తుగా వెనక నుంచి ఆగండి అన్న హెచ్చరిక వినిపించింది. కృష్ణవర్మ వెనుదిరిగి చూశాడు. దాపులనున్న ఒక పొదచాటు నుంచి నూగు మీసాలతో ఉన్న యువకుడొకడు కృష్ణవర్మను సమీపించి నమస్కరించాడు. కృష్ణవర్మ ఆశ్చర్యపోతూ ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. ఆ యువకుడు తల వంచుకొని మీరిక్కడికి రావటానికి కారణమైన వ్యక్తిని అని సమాధానమిచ్చాడు. ఆ సమాధానము, అతడి స్వరంలోని కోమలత్వము గమనించిన కృష్ణవర్మ రాకుమారి అన్నాడు. అవునన్నట్టు తల ఊపిన జ్యోత్స్న మృదువుగా, కృష్ణవర్మ, పెట్టెమీది బొమ్మల ఆధారంతో ఈ ప్రదేశానికి రావటంతోనే మీరు 3వ పరీక్షలో కూడా నెగ్గారు. ఇక పదండి అన్నది. కృష్ణవర్మ గంభీరంగా, జ్యోత్స్న, ఆ పెట్టెమీది బొమ్మలకు ఈ ప్రదేశానికి వెనక ఏదో నిగూఢ రహస్యం ఉన్నదని నా అభిప్రాయం. ఏమంటావు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు ఏమని జవాబివ్వాలా అని జ్యోత్స్న సందేహిస్తున్నంతటలో కృష్ణవర్మ మృదువుగా, జ్యోత్స్న, మీ సందేహం నాకు అర్థమైంది. మీరనుకున్న పని ప్రమాదాలతో కూడినదే కావచ్చు. రాజ్యాన్ని పాలించే రాజుకు పిరికితనం నేర్పి వెనక్కు మరల్చాలనే ప్రయత్నం ఏమంత మంచి పని అన్నాడు. ఆ మాటలతో అతడు ఇక వెనుదిరగడని గ్రహించిన జ్యోత్స్న, సరే, ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. రండి, ఇలా కూర్చోండి అంటూ దాపులే ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నది. ఆమె తన నడుముకు బిగించుకుని ఉన్న వస్త్రం చాటు నుంచి ఒక తాళపత్రాన్ని తీస్తూ, మీరు నా మాటలకు వెనుదిరగరని ఊహించే దీన్ని తీసుకువచ్చాను. ఇది తరతరాలుగా మా వంశంలో ఉంటూ వస్తున్న ఒక గ్రంథంలోనిది. ముందుగా నేను కొన్ని విషయాలు చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పసాగింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాలను పాలించిన మా పూర్వీకుడైన హైహయవర్మ మహాశూరుడు, రాజనీతివేత్తే కాక మంత్రశాస్త్రంలో కూడా అమిత ప్రజ్ఞాశాలి. ఆయన ఇక్కడికి దక్షిణాన ఉన్న ప్రభువులను అనేక మందిని ఓడించి తనకు సామంతులుగా చేసుకుని అపూర్వమైన అనేక నిధులను కప్పంగా తీసుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు అతడి ఏకైక పుత్రుడైన అజేయవర్మ పరమమూర్ఖుడు, తెలివిహీనుడును. అందువల్ల తాను సంపాదించిన ధనలక్ష్మి, రాజ్యలక్ష్మి తన కొడుకు కాలంలో చేజారిపోతాయని భయపడ్డ హైహయవర్మ నిధులన్నిటితో పాటు తన మంత్రఖడ్గాన్ని కూడా ఒకచోట దాచిపెట్టి వాటికి తనకు మంత్రవిద్య నేర్పిన గురువు సహాయంతో మంత్రబద్ధమైన కాపలా పెట్టాడు. అయితే ఆ కాపలా ఏమిటో, ఆ నిధులను తీసుకునే విధానమేమిటో మాత్రం ఎవరికీ తెలియచేయలేదు. ఆయన తన చరిత్రను మాత్రం రాసి, ఆ నిధులు కౌముదీ దేశానికి తూర్పు దిక్కున ఉన్నాయి. జంట సర్పాల రాతి విగ్రహం వాటి ఉనికికి గుర్తు. ఆ నిధులను నా ఖడ్గాన్ని వెదికి తీసుకోవటానికి కానీ, నేను సృష్టించిన చిక్కులు విప్పటానికి కానీ మంత్రశాస్త్ర ప్రావీణ్యత అవసరం లేదు. కేవలం మేధస్సు చాలు. వీరుడు, మేధావి, ధర్మబుద్ధుడు అయినా ఏ వ్యక్తికైనా అవి లభిస్తాయి అని ఇదిగో ఈ తాళపత్రం మీద రాసి, దీన్ని రాజు తప్ప మరెవరూ చదవని మా వంశ చరిత్రలో భద్రపరిచాడు అంటూ తాళపత్రాన్ని కృష్ణవర్మకు అందించబోయింది. కృష్ణవర్మ తాళపత్రాన్ని తీసుకోకుండా, తర్వాత ఏం జరిగిందో చెప్పండి అన్నాడు. జ్యోత్స్న అతడి వైపు మెచ్చుకోలుగా చూసి తిరిగి ఇలా చెప్పసాగింది. మా పూర్వీకుడు హైహయవర్మ భయపడినట్టే అజేయవర్మ ఆ తర్వాత అతడి సంతానం పరిపాలిస్తున్న కాలంలో సామంత రాజ్యాలన్నీ తిరుగుబాటు చేసి తిరిగి స్వతంత్ర రాజ్యాలయ్యాయి. ఆ రాజుల్లో కొందరు కౌముదీ దేశంలోని చాలా భాగాలను కూడా ఆక్రమించుకున్నారు. అయితే హైహయవర్మ తాను దాచిన నిధులను గురించి అత్యంత రహస్యంగా ఉంచటంతో వాటి జాడ ఆ రాజుల్లో ఎవరికీ తెలియలేదు. మా వంశస్థులే 2-3 ప్రయత్నించారు కానీ సాధించలేకపోయారు.
వాళ్ళు ఈ సర్ప ప్రతిమను కదిలించి అడుగున సొరంగం కాని భూగృహం కాని ఉన్నదేమోనని ప్రయత్నించారట. కాని ఈ ప్రతిమను అంగుళం కూడా కదిలించలేకపోయారు. నా తండ్రికి పురుష సంతతి లేని కారణంగా మా వంశచరిత్ర చదివే అవకాశం నాకు లభించింది. అందులో ఇదంతా చదివి ఇక్కడికి వచ్చి వెతకగా ఈ సర్ప ప్రతిమ కనిపించింది. కాని దీనిని మాత్రమే ఆధారంగా చేసుకుని నిధుల్ని సాధించే మార్గం నాకు తెలియలేదు. మీ శక్తి సామర్థ్యాలు, ఆలోచన పటిమల గురించి విన్నప్పటి నుంచి నాకు మీరీ కార్యాన్ని సాధించగలరన్న నమ్మకం కలిగింది. నిధుల కంటే ముఖ్యంగా ఆ మంత్రఖడ్గం ఏదో మీకు లభిస్తే బావుంటుందనిపించింది. అందుకే నా వివాహం ఒక రాజకీయ సమస్యగా మారినప్పుడు ఈ సమస్యను 3వ పరీక్షగా పెట్టి పెట్టె మీద ఇమిడ్చాను. మీరు ఒంటరిగా గుర్రం ఎక్కి బయలుదేరారని నా వేగులు చెప్పగానే మీకు రహస్యం అవగతమైందని గ్రహించాను. మీరు ఎటువంటి ఆపదలో చిక్కుకుంటారో అని మిమ్మల్ని వెన్నంటి వచ్చాను. మంత్రబద్ధమైన ఈ సమస్యలో ముందు ముందు ఎటువంటి ప్రమాద కార్యాలుంటాయో, మిమ్మల్ని ఇందుకు పురిగొల్పటం దుస్సాహసమవుతుందేమోనన్న భయం ఈ చివరి క్షణంలో నన్ను పీడిస్తున్నది అని ముగించింది. జ్యోత్స్న మాటలకు కృష్ణవర్మ నవ్వి, నిధులను మంత్రాల సహాయంతో దాచినప్పటికీ వాటి గురించి వెదికే వ్యక్తికి మంత్రశాస్త్ర ప్రావీణ్యత అవసరం లేదని హైహయవర్మ చెప్పిన విషయం మీరు మరిచిపోతున్నారు. అంటే సమస్య మంత్రబద్ధమైనదైనా ఇందులో హానికి ఎక్కువ అవకాశం లేదు. మన తెలివిని బట్టి విజయమో అపజయమో కలుగుతుంది, అంతే. ప్రయత్నించి చూద్దాం రండి అంటూ జంట సర్పాల ప్రతిమ దగ్గరకు వెళ్ళి దాన్ని అంగుళం కూడా వదలకుండా నిశితంగా పరీక్షించసాగాడు. అలా కొంతసేపు గడిచాక కృష్ణవర్మ హఠాత్తుగా, జ్యోత్స్న ఇటు చూడు అని జంట సర్పాల ప్రతిమకు పైభాగాన 2 పడగలకు మధ్య చూపించాడు. ఆ ప్రదేశంలో ఒక 2 అంగుళాల మేర వృత్తాకారంలో కాస్త ఉబ్బెత్తుగా ఉన్నది. అవును, ఇదేదో విశేషంలాగే ఉన్నది అంటూ జ్యోత్స్న ఆశ్చర్యపోయింది. బహుశా ఇదే కీలక స్థానం కావచ్చు, చూద్దాం అని కృష్ణవర్మ జ్యోత్స్నను దూరంగా వెళ్లమని చెప్పి విల్లు బాణము తీసుకుని సరిగ్గా ఆ వృత్తాకారపు మధ్య భాగాన్ని గురిచూసి బాణాన్ని వదిలాడు. బాణం ఆ వృత్తాన్ని మధ్యలో తాకింది. ఆ మరుక్షణం అక్కడ కళ్ళు మిరుబిట్లు గొలిపేంత మెరుపు మెరిసి పెద్ద ధ్వని అయింది. మరుక్షణమే జంట సర్పాల ప్రతిమ మాయమై భూమి దిగువన మెట్లు కనిపించాయి. తమ మొదటి ప్రయత్నం నెరవేరినందుకు ఆనందిస్తూ ముందు కృష్ణవర్మ, అతడి వెనుకగా జ్యోత్స్న నెమ్మదిగా మెట్లు దిగసాగారు. కొన్ని మెట్లు దిగిన తర్వాత వాళ్లకు ఒక సన్నని దారి కనిపించింది. ఆ దారి వెంట నడచి చివరకు వాళ్ళిద్దరూ ఒక విశాలమైన మైదానాన్ని చేరుకున్నారు. ఆ మైదానం మధ్యలో ఒక సరస్సు ఉన్నది. అందులో ఎక్కడ చూసినా బంగారు రంగులో మెరిసిపోతున్న పద్మాలున్నాయి. వాటి మధ్య ఒకే ఒక తెల్లని పద్మం ఉన్నది. సరస్సుకు కుడివైపున ఒక పెద్ద చెట్టున్నది. ఆ చెట్టు చుట్టూ రాతి తిన్నే, దానిమీద మూతలు పెట్టబడిన 2 బంగారు పాత్రలు ఉన్నవి. ఇవన్నీ చూసి జ్యోత్స్న, మళ్ళీ ఇక్కడ ఏదో నిగూఢ రహస్యం ఉన్నట్టున్నది అన్నది. అవును, అపూర్వమైనవెప్పుడూ సులభ సాధ్యాలు కావు అని ఒక క్షణం ఆగి, బహుశా బంగారు పద్మాలు రత్నరాశులై ఉంటవి. ఆ ఒక్క తెల్లని పద్మం మంత్రమహిమ గల ఖడ్గమై ఉంటుంది. వాటినే చేరుకునే మార్గం హైహయవర్మ ఈ బంగారు పాత్రలో ఇమిడ్చి ఉంటాడు అంటూ చెట్టుకు దగ్గరగా వెళ్ళి 2 పాత్రల మీద మూతలు తీసి చూశాడు. ఒక పాత్రలో సువాసనలు వెదజల్లే తినుబండారాలున్నవి. 2వ దానిలో కొద్దిపాటి బియ్యం మాత్రమే ఉన్నవి. కృష్ణవర్మ వాటిని చూసి కొంతసేపు ఏదో ఆలోచించి చెట్టు వెనుక భాగానికి వెళ్ళి చూశాడు. అక్కడ ఒక పొయ్యి, అందులో 2 కట్టెలు, పక్కనే 2 పాత్రలు ఉన్నవి. కృష్ణవర్మ వాటిని చూసి జ్యోత్స్న వైపు తిరిగి, ఇది నిధి కోసం వచ్చేవారి ఆలోచన పటిమకు పరీక్ష. ఎవరూ ముక్కుమొహం తెలియని చోట వండి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని ముట్టుకోరాదు అంటూ బియ్యం ఉన్న పాత్రను చేతిలోకి తీసుకుని సరస్సుకేసి బయలుదేరాడు. అతడి అభిప్రాయం గ్రహించిన జ్యోత్స్న, ఆ పాత్రలోని బియ్యం నేను కడిగి తెస్తాను, ఇవ్వండి అని అతడి చేతిలోని పాత్రను తీసుకోబోయింది. కృష్ణవర్మ ఆమెను వారిస్తూ, వద్దు, సరస్సులో కూడా ఏదైనా మాయ ఉండవచ్చు, నేనే వెళతాను, మీరిక్కడే ఉండండి అని చెప్పి మరొక ఖాళీ పాత్రను కూడా తీసుకుని సరస్సు దగ్గరకు వెళ్ళి సరస్సులోని నీటిని 2వ పాత్రలో తీసి
బియ్యంలో పోసి కడిగాడు. అతడు ఊహించినట్టే సరస్సులోని నీరు బియ్యాన్ని తాకగానే పాత్ర ఒక్కసారిగా వేడెక్కి నీరు మరుగుతూ ఆవిర్లు రాసాగాయి. ఆ వేడిని కొద్దిసేపు ఎలాగో భరించిన కృష్ణవర్మ ఇక భరించలేక పాత్రను సరస్సులోకి జారవిడిచాడు. పాత్ర సరస్సులో పడ్డ మరుక్షణం సరస్సు మాయమై అక్కడ నవరత్నాల రాసులు కనిపించాయి. జ్యోత్స్న, కృష్ణవర్మ ఆనందాశ్చర్యాలతో ఆ నిధులను చూడసాగారు. అయితే అంతలోనే వారికి హఠాత్తుగా నిధులు తప్ప మంత్రఖడ్గం కనిపించలేదన్న విషయం జ్ఞప్తికి వచ్చింది. వాళ్ళు నిధులను చూసిన ఆనందం మరచి ఖడ్గం కోసం వెదకసాగారు. వాళ్ళు ఎక్కువసేపు శ్రమపడకుండానే నవరత్నపు రాసుల మధ్య నిర్మలంగా మెరుస్తున్న తెల్లని పద్మం కనిపించింది. మీరు చేసిన ప్రయత్నానికి స్వర్ణ పద్మాలు మాత్రం నవరత్నాలుగా మారాయన్నమాట. మరి ఈ తెల్ల పద్మం ఖడ్గంగా మారాలంటే ఏం చేయాలో అన్నది జ్యోత్స్న. కృష్ణవర్మ ఆమెకేమీ జవాబివ్వకుండా వంగి తెల్ల పద్మాన్ని మొదలు పట్టుకుని బలంగా లాగాడు. మరుక్షణం పద్మం మాయమై ఆ స్థానంలో ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. ఖడ్గానికి బదులు రాక్షసుడు కనిపించినందుకు జ్యోత్స్న, కృష్ణవర్మలిద్దరూ నిర్ఘాంతపోయి చూస్తుండగా రాక్షసుడు నవ్వి, నిధులను సాధించిన రాజకుమారుడు వాటిని తీసుకుని వెళ్ళిపోక నన్నెందుకు పిలిచినట్టు అన్నాడు. అతడి ప్రశ్న వినగానే కృష్ణవర్మ గంభీరంగా, నిజమే, కేవలం ధనాశగల రాజకుమారుడంటే రాక్షసులకు కూడా చులకనే. కాని నేను అటువంటి వాణ్ణి కాదు. నేను ముఖ్యంగా వచ్చింది అపూర్వమైన ఖడ్గాన్ని సాధించటానికే కాని నిధుల కోసం కాదు అన్నాడు. రాక్షసుడు ఆ మాటలకు వికటంగా నవ్వి, ఆహా, గొప్ప పౌరుష ప్రదర్శన. కాని ఆ ఖడ్గం రాజధర్మం తెలిసిన ఉత్తముడికి తప్ప ఇతరులకు లభించదు. అయినా కేవలం యుద్ధాలకు పనికి వచ్చే కత్తి కోసం ఇంత పాకులాట దేనికి? ధనంతో సాధించలేనిది లేదు. హాయిగా నిధులను తీసుకుని వెళ్ళు అన్నాడు. ఇందుకు కృష్ణవర్మ చిన్నగా నవ్వి, నీ ప్రశ్నకు నేనిచ్చే జవాబులోనే రాజధర్మం ఇమిడి ఉన్నది. అభివృద్ధి సాధించగలిగేది ధనంతో కాదు, కృషితో. మనిషికి కావలసిన ఆహారాన్ని, మనిషి సౌఖ్యవంతమైన జీవితాన్ని సాగించటానికి అవసరమైన సమస్తాన్ని ప్రకృతి సిద్ధంగా భగవంతుడు సృష్టించే ఇచ్చాడు. ప్రకృతిలో ఆహారం లేనినాడు ఈ నిధులు మనిషి కడుపు నింపవు. అందుచేత ఆ ప్రకృతి వనరులు సక్రమంగా అందరికీ లభించేటట్టు చూడటం, బలవంతులు బలహీనుల్ని అణగదొక్కకుండా కాపాడటం ఇదే రాజధర్మం. తన ప్రజలను దుష్టశక్తుల నుంచి కాపాడటానికి రాజు ఎక్కువగా ఉపయోగించేది దండోపాయం. అందుచేత రాజుకు తన విధి నిర్వహణలో ఎక్కువగా కావలసింది ఖడ్గమే అన్నాడు. కృష్ణవర్మ మాటలు వింటూనే రాక్షసుడు అతడికి వంగి నమస్కరించి, మహానుభావ, నీ వంటి ఉత్తముడి కోసమే ఇన్నాళ్లుగా చూస్తున్నాను. ఇదిగో మంత్రపూరితమైన చంద్రహాసనం అంటూ గాలిలో చెయ్యి చాపి చంద్రహాస ఖడ్గాన్ని తీసి ఇస్తూ, ఈ ఖడ్గాన్ని చేతధరించిన వ్యక్తికి విజయమే కాని అపజయం ఉండదు. ఈ ఖడ్గాన్ని, ఆ నిధులను స్వీకరించి ప్రజారంజకంగా పాలన చెయ్యి అని చెప్పి కృష్ణవర్మకు మరొకసారి నమస్కరించి మాయమైపోయాడు. కృష్ణవర్మ ఖడ్గాన్ని కళ్ళకద్దుకుని జ్యోత్స్నకు అందిస్తూ, జ్యోత్స్న, ఇప్పటికి మీరు పెట్టిన 3వ పరీక్ష ముగిసింది. ఇదిగో మీ పూర్వీకుల ఖడ్గం అన్నాడు. జ్యోత్స్న ఖడ్గాన్ని తీసుకోకుండా చిరునవ్వుతో, పరీక్షలో గెలుచుకున్న వస్తువేదైనా ఆ గెలుచుకున్న వారిదే అవుతుంది, ఇతరులకు చెందదు అన్నది. ఆ తర్వాత ఇద్దరూ వచ్చిన దారినే తిరిగి వెళ్లి రాజప్రాసాదం చేరారు. రాజు చంద్రకాంతుడు జరిగినదంతా విని పరమానందభరితుడయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజులలోనే జ్యోత్స్న కృష్ణవర్మలకు వివాహం జరిగింది. బేతాళ కథలు వనదేవత. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, దేవతలు సైతం బుద్ధి నిలకడలేని వారుగా ఉంటారు కదా, అటువంటప్పుడు నీ దృఢ నిర్ణయం ఎంత గొప్పదనవచ్చు. దేవతలు చపలచిత్తులనటానికి ఉదాహరణగా నీకు కేతకీ వనదేవత కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం చింతామణి దేశపు రాజుకు సూరసేనుడనే కుమారుడుండేవాడు. అతను సకల విద్యలు పూర్తి చేసి యుక్త వయస్కుడు కాగానే అతని తల్లిదండ్రులు అతని పెళ్లి విషయం ఆలోచించారు.
సూరసేనుడు అదివరకే కేతకీ నగర రాజకుమార్తె అయిన సునందినిని ప్రేమించి పెళ్లాడగోరి ఉన్నాడు. ఆ సమయంలోనే సునందిని స్వయంవరం ఏర్పాటైనట్టు వార్త వచ్చింది. ఆ స్వయంవరానికి సూరసేనుడు కూడా బయలుదేరాడు. అతను కేతకీ నగరం సమీపంలో ఉన్న కేతకీ వనం ప్రవేశించి తన పరివారం కన్నా ముందుగా గుర్రం మీద వెళుతూ ఉండగా మొగలి పొదల మధ్యగా అతని దారికి అడ్డంగా ఒక దేవతలాంటి స్త్రీ ప్రత్యక్షమైంది. ఎవరు మీరు? నాకు దారి ఇవ్వండి అని సూరసేనుడు అడిగాడు. దానికా స్త్రీ అతన్ని తెరిపారా చూస్తూ, మానవుల్లో నీ అంత సౌందర్యవంతుడుంటారని నేను ఊహించనైనా ఊహించలేదు. నాకు నీపైన మోహం కలిగింది. నన్ను గాంధర్వ వివాహం చేసుకుని నాతో పాటు ఎప్పటికీ ఈ వనంలోనే ఉండిపో. నీకు దేవత్వం ఇస్తాను అన్నది. నాకు మానవ జన్మ చాలు. మానవ సుఖాలు చాలు. దేవతలకు, మానవులకు పొత్తు కుదరదు. ఇక దేవత్వం మాటకు వస్తే ఒకరిప్పించే దేవత్వం అదెంతకాలం నిలుస్తుంది? స్వశక్తి చేత నేనే సంపాదించుకుంటాను అని సూరసేనుడు పెడసరంగా జవాబు చెప్పాడు. వనదేవత ఎంత బతిమాలినా సూరసేనుడి మనసు మారలేదు. చివరికామె ఆగ్రహించి, నీవు ఎవరిని ప్రేమించి నన్ను తృణీకరించావో ఆ స్త్రీని తాకగానే గుర్రానివైపోతావు. ఇదే నీకు నా శాపం అని మాయమైంది. వనదేవత పెట్టిన శాపం వినగానే సూరసేనుడు హతాశుడైపోయాడు. అతను స్వయంవరానికి వెళ్లే ప్రయత్నం మానుకుని స్వదేశానికి తిరిగిపోదామని కూడా అనుకున్నాడు. కాని అందుకు కారణం ఏమని చెప్పాలి? అతను ఏమి చేయటానికి తోచక అక్కడే నిలబడి ఉండగా అతని పరివారం వచ్చి అతన్ని చేరుకున్నారు. వనదేవతను గురించి వారితో చెప్పటానికే అతనికి బుద్ధి పుట్టలేదు. అందుచేత అతను వారి వెంట ముందుకు సాగి కేతకీ నగరం చేరుకున్నాడు. స్వయంవరానికి వచ్చిన ఇతర రాజకుమారులతో పాటు అతనికి విడిది ఏర్పాటు చేసి అతిథి సత్కారాలన్నీ జరిపారు. స్వయంవరం నాడు సూరసేనుడు సునందినిని వరించి వచ్చిన వారితో పాటు కూర్చోక చూడవచ్చిన అతిథుల మధ్య కూర్చున్నాడు. అయినప్పటికీ రాజకుమార్తె సునందిని అందరినీ వదిలేసి అతని వద్దకు వచ్చి అతని మెడలోనే పూలమాల వేసి భర్తగా వరించింది. ఇప్పుడు సూరసేనుడికి పెద్ద సమస్య వచ్చి పడింది. అతను సునందినితో ఏకాంతంగా మాట్లాడాలని కోరాడు. అందుకు తగిన ఏర్పాటు చేశారు. అప్పుడతను ఆమెతో కేతకీ వనదేవత వృత్తాంతమంతా చెప్పి, మనకు జరిగే పెళ్లి తప్పక నిరర్థకమవుతుంది. అందుచేత వివాహం జరిగేలోపుగా ఏదో ఒక మిష పెట్టి మరొకరిని భర్తగా ఎన్నుకోవటం మంచిది అన్నాడు. నేను మిమ్మల్ని భర్తగా ఏనాడో ఎన్నుకున్నాను. భవిష్యత్తులో ఏం జరిగేది ఎవరికీ తెలియదు కదా. ఒకవేళ తెలిసినంత మాత్రాన మనస్సులు మారిపోతాయా? ఏడాది మాత్రమే ఆయుర్దాయం గల సత్యవంతుణ్ణి సావిత్రి తెలిసి పెళ్లాడలేదా? రాబోయేదానికి భయపడి ఆత్మద్రోహం చేసుకుని మరొకరిని వరించటం నాకు శక్యం కాదు. ఏమైతే అదవుతుంది అని సునందిని అతనితో అన్నది. వారిద్దరికీ శాస్త్రోక్తంగా వివాహం ప్రారంభమైంది. వివాహ సమయంలో దంపతులు పాణిగ్రహణం చేయగానే సూరసేనుడు పెళ్లిపీటల మీదనే గుర్రంగా మారిపోయాడు. పెళ్లితంతు యావత్తు రసాభాస అయింది. అతిథులందరూ అప్పటికప్పుడే ప్రయాణమై ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. సునందిని తల్లిదండ్రులకు, బంధువులకు తీరని తలవంపు జరిగింది. సునందిని గుర్రంగా మారిన తన భర్తతో, మనం ఇక్కడ ఉండటం భావ్యం కాదు. మీ దేశం వెళ్ళిపోదాం పదండి అన్నది. వారు కేతకీ వనం ప్రవేశించి కొంత దూరం వెళ్లేసరికి దారికి అడ్డంగా వనదేవత ప్రత్యక్షమై, ఎవరు నువ్వు? ఈ గుర్రాన్ని వెంటపెట్టుకుని ఎక్కడికి పోతున్నావు? అని సునందినిని అడిగింది. దానికామె, ఇది గుర్రం కాదు, నా భర్త. ఎవరో దేవత కుటిల బుద్ధితో ఈయనను ఇలా కమ్మని శపించింది అన్నది. నేనే ఆ దేవతను. నేనతన్ని మోహించి నన్ను పెళ్లాడమన్నాను. దైవత్వం ఇస్తానన్నాను. నీపై గల మోహం చేత నన్ను తృణీకరించి అందుకు తగిన శిక్ష పొందాడు అన్నది వనదేవత. సునందిని వనదేవత కాళ్లపై పడి, తల్లి, నా భర్తను తిరిగి మనిషిగా చెయ్యి. నేను నీ సుఖానికేమీ అడ్డురాను. యావజ్జీవం నీ దాసీగా ఉండి ఊడిగం చేస్తాను అని ప్రాధేయపడింది. అదేమీ వీలు కాదు. నేనతనికి గుర్రం రూపి ఇచ్చినది నీ కారణంగానే. నీ శుశ్రూషలు దేవతనైన నాకెందుకు అన్నది వనదేవత. అలా అయితే నన్నే గుర్రంగా మార్చి నీ కసి తీర్చుకుని ఆయనకు మానవ రూపం ఇచ్చేయి. అప్పుడాయన నిన్ను ప్రేమించటానికి నేను అంతరాయంగా ఉండను అని సునందిని వేడుకున్నది. వనదేవత ఒక క్షణం ఆలోచించి సూరసేనుడికి మానవ రూపం ఇచ్చి అంతర్ధానమైపోయింది. అటు తర్వాత వారికి వనదేవత కనిపించనే లేదు. సూరసేనుడు తన భార్యతో సహా స్వదేశానికి తిరిగి వచ్చి ఆమెతో కలకాలం సుఖంగా జీవించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, వనదేవత తన మనస్సును ఎందుకు మార్చుకున్నది? సునందినిని గుర్రంగా మార్చి సూరసేనుణ్ణి మనిషి చేసినట్టయితే వనదేవత కోరిక ఫలించి ఉండేదేమో కదా.
అలా చేయక సూరసేనుణ్ణి మనిషిగా మార్చి తన దారిన తాను ఎందుకు వెళ్ళిపోయింది? అతని పైన నిజంగా మోహం లేకనా? లేక సునందినిని చూసి జాలి కలిగా? ఈ సందేహానికి సరి అయిన సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వనదేవత సూరసేనుణ్ణి విడిచిపుచ్చటానికి కారణం అతనిపై తగినంత మోహం లేకపోవటం కాదు, సునందినిని చూసి జాలి కాదు, ఒక మానవ స్త్రీ తాను ప్రేమించిన వాడి క్షేమం కోసం ఎంత త్యాగమైనా చేయటానికి సిద్ధంగా ఉండటం చూసి, దేవత అయిన తాను అంతకంటే తక్కువగా ప్రవర్తించటం భావ్యం కాదనుకొని జాత్యాభిమానం కొద్దీ సూరసేనుణ్ణి విడిచిపుచ్చింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. స్వామి ద్రోహం రాసిన వారు అజ్జరపు హనుమంతరావు గారు. పూర్వం మగధ సామ్రాజ్యాన్ని రాజసింహుడు ఏలిన కాలంలో కళ్యాణపురం అనే చిన్న రాజ్యానికి విక్రమసింహుడనే రాజు పరిపాలించేవాడు. కళ్యాణపురం మగధ సామ్రాజ్యంలో చేరినది కాదు, అది స్వతంత్ర రాజ్యం. రాజసింహుడు ఆ రాజ్యాన్ని అవలీలగా జయించగలిగి ఉండి కూడా విక్రమసింహుడితో స్నేహ సంబంధాలు పెట్టుకుని ఎంతో ఆదరభావంతో చూస్తూ వచ్చాడు. అందుకు కారణమేమంటే విక్రమసింహుడు చిన్నరాజే అయినా దొడ్డబుద్ధి గలవాడు. తన రాజ్యాన్ని ఆదర్శప్రాయంగా పాలించేవాడు. కళ్యాణపురాన్ని ఆనుకొని ఉన్న కాంచనపురం మగధ సామ్రాజ్యంలోదే. దాన్ని పాలించే చండవర్మ రాజసింహుడి సామంతు. రాజసింహుడికి ఓడి తన స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నవాడు. అతను ఒక అసక్త దుర్జనుడు. అతనికి విక్రమసింహుడంటే అమిత ద్వేషం. ఒకప్పుడు ఇద్దరూ సమాన హోదాలు కలవాళ్లే. ఇప్పుడు తాను సామంతు, విక్రమసింహుడేమో స్వతంత్రుడు. అంతేకాక తన ఏలిక అయిన రాజసింహ మహారాజు స్నేహాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఇది చండవర్మకు దుస్సహంగా ఉండేది. తలచుకుంటే రాజసింహుడు విక్రమసింహుణ్ణి క్షణాల మీద గెలవగలడు. ఆ ఇద్దరి మధ్య యుద్ధమే జరిగి విక్రమసింహుడు ఓడిపోతే ఆ కళ్యాణపురాన్ని కూడా తానే పాలించుకునేందుకు మహారాజు అనుమతించవచ్చు. కాని అలా జరిగే సూచనలు లేవు. విక్రమసింహుడు చండవర్మకు పక్కలో బల్లెంలాగా ఉన్నాడు. ఈ విక్రమసింహుడు పైకి కనిపించేటంత సజ్జనుడు కాదు. మహారాజా, పొరుగున ఉన్నవాణ్ణి నేను, దూరంగా ఉన్నవారు మీరు. అతన్ని గురించి నాకు బాగా తెలుసు. ఏమాత్రం అవకాశం చిక్కినా అతను మన మీద దెబ్బతీసి తీరుతాడు అని చండవర్మ మహారాజుతో మాట వరసగా అని చూశాడు. కాని రాజసింహుడు అంతా విని ఏమీ అనక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. విక్రమసింహుణ్ణి ఎలా నాశనం చేయటమ్మా అన్నది రాను రాను చండవర్మకు ఒక తీవ్ర సమస్య అయి కూర్చున్నది. ఇందుకు కోసం అతను అహర్నిశలు ఎదురుచూస్తూ ఉండగా ఒక అవకాశం రానే వచ్చింది. ఏటా విజయదశమి రోజులలో రాజసింహుడు ఉత్సవాలు జరుపుతాడు. దానికి సామంతులందరికీ ఆహ్వానాలు వెళతాయి. క్రమం తప్పకుండా విక్రమసింహుడికి కూడా ఆహ్వానం వెళుతుంది. ఈ ఏడు ఆ ఆహ్వానానికి శక్తిసింహుడనే యోధుడు తన వెంట తీసుకుని కళ్యాణపురానికి బయలుదేరాడు. శక్తిసింహుడు గొప్ప వీరుడు. అనేక యుద్ధాలలో మహారాజుకు కుడి భుజంలాగా నిలబడి విజయాలు సాధించటంలో ముఖ్య పాత్ర వహించాడు. మామూలు సమయాలలో మహారాజుకు అంగరక్షకుడు. శక్తిసింహుడు ఆహ్వాన పత్రాన్ని తీసుకుని కళ్యాణపురానికి వెళుతూ చండవర్మ అతిథిగా కాంచనపురంలో ఒక రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ శక్తిసింహుని మాయోపాయం ద్వారా విక్రమసింహుడి చేత చంపించినట్టయితే మహారాజు విక్రమసింహుణ్ణి హతమార్చనిదే నిద్రపోడు. మహారాజుకు శక్తిసింహుడంటే అంతటి అభిమానం. విక్రమసింహుడు చచ్చాక అతని రాజ్యం సహజంగా సామ్రాజ్యంలో చేరిపోయి పొరుగున ఉన్న తన పరిపాలన కిందకే వచ్చేస్తుంది. ఆ రాత్రి శక్తిసింహుడు నిద్రపోయేటప్పుడు అతని వెంటనున్న ఆహ్వానాన్ని పైకి తీసి చండవర్మ దాని స్థానంలో తాను తయారు చేసిన మరొక పత్రం ఉంచాడు. మర్నాడు ఉదయం ఆ పత్రం పట్టుకుని శక్తిసింహుడు కళ్యాణపురానికి వెళ్లిపోయాడు. విజయదశమి ఉత్సవాలు ఎప్పటిలాగే జరిగాయి. కాని అందులో పాల్గొనటానికి ఎప్పటిలాగా విక్రమసింహుడు రాలేదు. అతనికి ఆహ్వానం పట్టుకుపోయిన శక్తిసింహుడైనా తిరిగి రాలేదు. అతనేమైనది ఎవ్వరికీ అంతుపట్టలేదు. శక్తిసింహుడికి ఏదన్నా జరిగితే విక్రమసింహుడికే తెలియాలి. మిగిలిన వాళ్లకు ఎలా తెలుస్తుంది అన్నాడు చండవర్మ మహారాజుతో. మహారాజు ఆశ్చర్యంతో, శక్తిసింహుడికి విక్రమసింహుడు ఏదైనా ద్రోహం చేశాడనా నీ ఉద్దేశం అని చండవర్మను అడిగాడు. విక్రమసింహుడు ఏదో కుట్ర చేస్తున్నాడని నాకు మొదటి నుంచి అనుమానమే. ఆ కుట్రలో మొదటి ఎత్తే ఇది. మిగిలిన ఎత్తులేవో నాకు అంతుబట్టటం లేదు అన్నాడు చండవర్మ. మహారాజు మెదడులో సూక్ష్మంగా అనుమానం తలెత్తింది. ఆ అనుమానాలను రహితం చేసేందుకు ఆయన ఒక రాయబారిని పంపాడు. ఆ రాయబారి తిరిగి వచ్చి,
మహారాజా, తమరు అడగమన్న ప్రశ్నలన్నీ అడిగాను. ఏ ఒక్క ప్రశ్నకు విక్రమసింహ మహారాజు సమాధానం ఇయ్యలేదు అన్నాడు. మహారాజు మరొక రాయబారిని ఇంకా సమర్థుణ్ణి పంపాడు. కాని ఫలితం లేకపోయింది. మహారాజు అనుమానాలు రహితం కాకపోగా మరింత బలపడ్డాయి. ఒకటి మాత్రం రూఢి అయింది. మహారాజుకు కుడిభుజం లాంటి శక్తిసింహుడు జీవించిలేడు. విక్రమసింహుడు నాకు చేయరాని ద్రోహం చేశాడు. వెంటనే అతనిపైకి యుద్ధానికి వెళ్లి అతన్ని మట్టు పెట్టేస్తాను అని మహారాజు శపథం చేశాడు. తన ఎత్తు పారుతున్నందుకు చండవర్మ సంతోషం పట్టలేకపోయాడు. మగధ బలాలు కళ్యాణపురం చేరి నగరాన్ని చుట్టుముట్టాయి. మహారాజు శిబిరంలో చండవర్మ పెద్ద పాత్ర నిర్వహిస్తూ అడుగడుగునా మహారాజుకు సలహాలిస్తున్నాడు. ఇద్దరూ మహారాజు గారి గుడారంలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా ఒక సామాన్య సైనికుడు విక్రమసింహుడి నుంచి మహారాజుకు రాయబారిగా వచ్చాడు. మీ రాజు నాకు పంపిన సందేశమేమిటి అని మహారాజు రాయబారిని అడిగాడు. మీరు హఠాత్తుగాను అకారణంగాను మాపైకి దండెత్తి వచ్చారు. మేము యుద్ధానికి సిద్ధంగా లేము. మాకు కొంత వ్యవధి కావాలి అన్నాడు రాయబారి. మేము మీతో బలబలాలు తెలుసుకోవటానికి రాలేదు. మీ రాజు నాకు చేసిన ద్రోహానికి శిక్ష విధించవచ్చాను. యుద్ధానికి మీరు సిద్ధంగా లేకపోతే అనుభవించండి అన్నాడు మహారాజు. చండవర్మ ఆయనతో, మహారాజా, వీళ్ళు అన్యాయంగా మన దూతను చంపారు. మనం ఈ దూతను చంపి పగ తీర్చుకుందాం అన్నాడు. నువ్వు తొందరపడకు అని చంద్రవర్మను వారించి మహారాజు దూతతో, మీరు శక్తిసింహుణ్ణి ఎందుకు చంపారు? మీకు ఏం ద్రోహం చేశాడు అన్నాడు. దూత ఏమీ సమాధానం చెప్పక మౌనంగా ఉండిపోయాడు. మహారాజుకు క్రోధావేశం వచ్చింది. ఏం మాట్లాడవు? మీ రాజుకు నాపైన ఈర్ష్య ఉంటే అందుకు ఒక నిరపరాధిని బలిపుచ్చుకుంటాడా? నాతో స్నేహం నటిస్తూనే ఇలా వెన్నుపోటు పొడుస్తాడా అన్నాడాయన. దానికి రాయబారి కొద్దిగా ఉద్రేకం చెంది, మా మహారాజు గారు మీ రాయబారిని బుద్ధిపూర్వకంగా హత్య చేయలేదు మహారాజా అన్నాడు. వెంటనే చండవర్మ అందుకుని, బుద్ధిపూర్వకంగా చంపలేదు. మహారాజుగారు చంపమంటే చంపారా? వారు ఆహ్వాన పత్రంలో అతన్ని చంపమని ఆదేశించారు కాబోలు. ఏం అంటూ విరగబడి నవ్వసాగాడు. తమరు బాగానే గ్రహించారు. ఇదిగో మీ మహారాజుగారు పంపిన ఆహ్వాన పత్రం అంటూ రాయబారి ఒక ఆహ్వాన పత్రం తీసి రాజసింహుడి చేతికి అందించాడు. దాన్ని చూసి రాజసింహుడు నిశ్చేష్యుడయ్యాడు. అందులో ఇలా ఉంది: ఈ పత్రం తెచ్చే శక్తిసింహుడు రాజద్రోహి. అతన్ని రహస్యంగా హత్య చేయవలెను. రాజసింహ. ఏమిటిది అంటూ చండవర్మ ఆ పత్రాన్ని మహారాజు చేతి నుంచి తీసి చూశాడు. అది తాను కల్పన చేసినదే. అతని ముఖం వెలవెలపోయింది. అతని ముఖాన్ని తీక్షణంగా పరీక్షిస్తున్న మహారాజు చండవర్మతో, నిజం చెప్పు, నువ్వు కల్పించినది కాకపోతే ఈ పత్రంలో ఉన్నది నీకెలా తెలిసింది అన్నాడు. అదే మహారాజా నా సందేహం కూడాను అంటూ రాయబారి తలపాగా తీసేశాడు. నువ్వేటోయ్ అన్నాడు మహారాజు విక్రమసింహుణ్ణి గుర్తించి. చండవర్మ ద్రోహం బయటపడింది. అతన్ని రాజభటులు పట్టుకున్నారు. ఈ దుర్మార్గుడి సంగతి అప్పుడే నాకు తెలియచేయక ఇంతకాలం ఎందుకు ఊరుకున్నావు విక్రమసింహ అని అడిగాడు మహారాజు. ఈ పత్రాన్ని ఈ దుర్మార్గుడే సృష్టించినట్టు రుజువు దొరికితే బావుంటుందని. వీడింకా ఎన్ని దుశ్చర్యలకు పాల్పడతాడో చూద్దామని ఆగాను. మిమ్మల్ని నా మీదకి యుద్ధానికి తెచ్చాడు. మన స్నేహానికి చిచ్చు పెట్టాలని చేతనైనంతా చేశాడు. నాకు వీడి తత్వం మొదటి నుంచి తెలుసును. మీ ఔదార్యం కూడా నేనెరుగుదును. అందుచేత శక్తిసింహుణ్ణి ఇంతకాలము సురక్షితంగా నా వెద్దనే ఉంచాను. చండవర్మ తాను తవ్విన గోతిలో తానే పడ్డాడు అన్నాడు విక్రమసింహుడు. చండవర్మ విచారణ అప్పటికప్పుడే జరిగింది. అతనికి మరణదండన విధించారు. కాంచనపురానికి శక్తిసింహుణ్ణి రాజునుగా నియమించి రాజసింహ మహారాజు కొంతకాలం విక్రమసింహుడి ఆతిథ్యం స్వీకరించి తన సేనలతో సహా రాజధానికి తిరిగి వెళ్ళాడు. భల్లూక తల్పం రాసినవారు పి. రామకృష్ణ గారు. పరోపకారి అయిన ధర్మసింధువు నేపాళ దేశానికి రాజుగా ఉండేవాడు. ఆయన త్యాగమూర్తి. ధర్మసింధువుకు మారువేషాలతో పాదచారిగా ప్రయాణం చేయటం అలవాటు. ఒకప్పుడు ధర్మసింధువు సాధారణ పౌరుడిలాగా బయలుదేరిపోయి కొన్నాళ్లకు ఒక పర్వత ప్రాంతం చేరుకున్నాడు. మరికొంత దూరంలో ఒక లోయ తగిలింది. అటుపైన ఆయనకు దారి తెన్ను కనిపించలేదు. ధర్మసింధువు అక్కడే నిలబడి ఆలోచిస్తుండగా ఆ లోయ పక్క నుంచి ఒక ఆజానుబాహు వచ్చాడు. అతడు దగదగ మెరిసే దుస్తులు వేసుకున్నాడు. చక్కటి చేతికర్ర పట్టుకొని ఉన్నాడు. మంచి బలశాలి, అందగాడు, పెద్ద మనిషిలాగా ఉన్నాడు.
ఆ పెద్ద మనిషి సామాన్యుడి వేషంలో కనపడే ధర్మసింధువుకు ఎదురు వచ్చి, నాయనా, అలసిపోయినట్టున్నావే. ఎవరు నీవు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్ళాలి? రా, ఇలాగే పాపం వేడనక పాడనక ఎంతో మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి రాత్రిపూట బస ఇచ్చి సదుపాయం చేయకపోతే ఎలా నాయనా? నాతోరా అంటూ ఆప్యాయంగా పిలిచాడు. ధర్మసింధువు తన ప్రయాణాన్ని గురించి చెప్పేసరికి ఆ పెద్ద మనిషి, అయ్యో పాపం, దారి తప్పి చాలా దూరం వచ్చేశావు. ఈ సమయంలో కొండలు కోనలు దాటుకుపోవటం ఎవరి శక్యం? అయితే ఏంలే, భయపడకు, నేనున్నాను కదా. నాతో పాటు భోజనం చేసుకుందువు గాని చిత్రమైన పక్క చూపుతా. దానిమీద హాయిగా పడుకుని నిద్రపోయి తెల్లవారగానే పోవచ్చు అన్నాడు. ఇలా ఒక పెద్ద మనిషి ఎంతో అభిమానించి ఆతిథ్యమిస్తానంటే వద్దనటం భావ్యం కాదని ధర్మసింధువు ఆ పెద్ద మనిషి వెంట నడిచాడు. ఇద్దరూ కలిసి కొండమీద నడిచి వెళుతూ ఉండగా దిగువ లోయలో సందడి వినిపించింది. ఆ సందడి చేస్తున్నది ఒకానొక వర్తకుల గుంపు. వాళ్ళు గాడిదలపైన సరుకు మూటలు వేసుకుని వస్తున్నారు. ఇది చెవిన పడగానే పెద్ద మనిషి ఇప్పుడే వస్తానని ధర్మసింధువుతో చెప్పి వాళ్ల వద్దకు వెళ్ళాడు. అయ్యో బాబుల్లారా, ఎటూగాని వేళ ఈ ప్రయాణమేమిటి? నాతో రండి. మా ఇంట్లో ఇంత కడుపు చలవ చేసుకుని రాత్రికి విశ్రమించి తెల్లవారగానే లేచి మీ దారిన మీరు వెళుదురుగాని. ఇవాళ నిజంగా ఎంతటి సుదినం, ఎంత పుణ్యం! ఇంతమంది అతిథులను సేవించుకునే భాగ్యం నాకు కలిగింది అంటూ అభిమానంగా వర్తకులనందరినీ పిలిచాడు. పెద్ద మనిషి ఆ వర్తకులతో మాట్లాడుతూ ఉన్న సమయాన ధర్మసింధువుకు కొంత దూరంలో ఒక వృద్ధుడు కనిపించాడు. వాడు కట్టెల మోపు ఎత్తుకోలేక అవస్థపడుతున్నాడు. వాడికి సాయం చేద్దామని ధర్మసింధువు అటు వెళ్లేసరికి వృద్ధుడు కుశల ప్రశ్నలు వేశాడు. అందుకు ధర్మసింధువు తన సంగతి సందర్భాలన్నీ వెల్లడించి తర్వాత, తాత, ఒక దయామయుడు కనిపించి ఈ రాత్రికి ఇక్కడ ఉండిపొమ్మని నన్ను ఎంతో ఆప్యాయంగా కోరాడు అని చెప్పాడు. ఈ మాటలకు వృద్ధుడు తల వంచి పెద్దగా నిట్టూర్చాడు. అయ్యో, నిన్ను మాయలో వేశాడా ఆ దుర్మార్గుడు? లక్షణంగా ఉన్న నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉంది. నీవనుకుంటున్న ఆ దయామయుడు నిజంగా పెద్ద మనిషి కాడు, పరమ దుర్మార్గుడు. వాడు చెప్పిన ఆ చిత్రమైన పక్క నిజమైనది కాదు నాయనా, అది మాయాతల్పం అంటూ వృద్ధుడు మళ్లీ నిట్టూర్చాడు. ఆ మాటలకు ధర్మసింధువు ఆశ్చర్యపడి పెద్ద మనిషిగా నటించే ఆ దుర్మార్గుణ్ణి గురించి ఇంకా వివరంగా చెప్పమని అడిగాడు. అప్పుడు వృద్ధుడు ఇలా చెప్పనారంభించాడు. నాయనా, వీడొక రాక్షాంశ గల పరమ దుర్మార్గుడు. పేరు ధూర్తకేతు. ఇష్టం వచ్చినట్టుగా బంగారం తయారు చేయాలనే కాంక్షతో అసురశక్తి అనే ఒక దుష్టదేవతను చాలా కాలం ఉపాసించాడు. వాడి భక్తికి మెచ్చి అసురశక్తి ప్రత్యక్షమయ్యి, కేతు, నీ భక్తికి మెచ్చాను. నీ కోరిక నెరవేరాలంటే అదిగో ఆ మూలనున్న మంచం తీసుకో. దాని పేరు భల్లూక తల్పం. అది ఎలుగు వంటి రోమాలతో తయారైన మహిమగల మంచం. ఆ మంచాన్ని సరిగా సరిపడే పొడవుగల నరుణ్ణి తెచ్చి నాకు బలి ఇచ్చిన నాడు నీ కోరిక తప్పక నెరవేరుస్తాను అని చెప్పి మాయమైంది. ధూర్తకేతు సంతోషించి గుడిలోని ఆ తల్పం ఇక్కడికి తీసుకువచ్చాడు. ఈ భవనం నిర్మించాడు. లోయ దగ్గర కాచుకొని ఉండి వచ్చే పోయే బాటసారులను ఆతిథ్యమిస్తానని పిలుస్తాడు. తన తల్పాన్ని గురించి పొగుడుతూ అమాయకులైన ప్రయాణికులను ఆకర్షించి మోసగిస్తాడు. ఎంతకాలం నుంచో ప్రజలను తన భవనంలోకి లాక్కుంటూ తల్పం మీద పడుకున్న తర్వాత వాళ్ల పొడవు ఎక్కువైతే తల్పానికి సరిపడేటట్టు కాళ్లకు కట్టి పొట్టి చెయ్యటానికి చూస్తాడు. పొడవు సరిపోకపోతే నిర్దాక్షిణ్యంగా కాళ్లు పట్టి సాగదీస్తాడు. ఈ యాతనలు భరించలేక జనం చస్తున్నారు. అయితే ఆ తల్పానికి సరిగా సరిపడిన పొడవు గలవాడిని నేనొక్కణ్ణే. వృద్ధుడి ఆ మాటలు విన్న ధర్మసింధువు, మరి తాత, నువ్వింకా బతికే ఉన్నావే, నిన్ను శక్తికి బలి ఇవ్వలేదా అని అడిగాడు. అందుకు ముసలివాడు ఇలా చెప్పాడు. నాయనా, కొంతకాలం క్రిందట నీలాగా నేను ఈ దారిన ప్రయాణం చేయవలసి వచ్చింది. నన్ను ధూర్తకేతు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి తన భవనంలోకి తీసుకువెళ్ళాడు. దివ్యమైన భోజనం పెట్టించాడు. ఆ తల్పం చూపించి హాయిగా నిద్రించమని చెప్పి వెళ్ళిపోయాడు. మామూలుగా పడుకున్నాను. నా పొడవు ఆ తల్పం కన్నా సుమారు 1 మూర ఎక్కువగా ఉన్నది. ఇదేదో చిత్రంగా ఉన్నదనిపించింది. ఎంతకూ నిద్ర పట్టింది కాదు. అప్పుడు తలగడ తీసి
కాళ్ల వైపు తలపెట్టుకుని కాళ్ళు చాచి పడుకునేసరికి నా పొడవు ఆ తల్పం పొడవుకు సరిగా సరిపోయింది. తల్పంలో ఉండే మర్మం తెలిసిపోయింది. నిద్ర పట్టకపోయినప్పటికీ కళ్ళు మూసుకుని అలాగే పడుకున్నాను. ఒకనాటి రాత్రివేళ ధూర్తకేతు వచ్చి చూసేసరికి నేను తల్పానికి సరిగా హెచ్చుతగ్గులేమీ లేకుండా ఉండటం గమనించాడు. ఇంతకాలానికి తన ఇష్టదేవతకు తగిన మనిషి దొరికాడు కదా అని ఉప్పొంగిపోయాడు. నాటి నుంచి వాడు నన్ను ఎంతో దయగా చూస్తూ ఏ లోటు రాకుండా పోషిస్తూ వచ్చాడు. తర్వాత బలి వేయటానికి సుముహూర్తం పెట్టించాడు. ఈ సంగతి పరిచారకుల వల్ల నాకు ముందుగానే తెలిసింది. బలికి ముందు రాత్రి అర్ధరాత్రి వేళ మళ్లీ నా గదిలోకి వచ్చి ఒకసారి నన్ను వాడు చూశాడు. అప్పుడు కావాలనే నేను తలవైపు సవ్యంగా పడుకొని ఉన్నాను. చూడగానే నా కాళ్ళు తల్పానికి సుమారు 3 పొడవు హెచ్చుగా కనిపించినాయి. ఇది చూస్తూనే ధూర్తకేతు ఆశ్చర్యపోయాడు. వాడికి ఏమీ అంతుపట్టలేదు. గత రాత్రి తల్పానికి సరిగా ఉన్న మనిషి తెల్లవారేసరికి పెచ్చు పెరిగి ఉన్నాడేమిటి అనుకుని వెంటనే ఏమి చేయటానికి తోచక వెళ్ళిపోయాడు. తల్పం అయితే ఆత్రం కొద్దీ తెచ్చాడే కాని ఆ దేవతను అడిగి దాని రహస్యం వాడు తెలుసుకోలేదు. ఆ దేవత వాడికి చెప్పనూ లేదు. ఇప్పుడు ఆశ్చర్యం కలిగి ఈ రహస్యం ఏమిటో నన్ను చెప్పమని కూర్చున్నాడు. నేను చెప్పలేదు. నన్ను నానా యాతనలు పెట్టాడు. నేను నా పట్టు వదలలేదు. లాభం లేక విసిగి వేసారి నన్నొక బానిసగా చేసివేశాడు. రోజూ వాడు తోడమని చెప్పినన్ని నీళ్లు తోడాలి, మోయమన్నన్ని కట్టెలు మోపులు మోయాలి. నన్ను ఎన్ని విధాలా హింసించినా ఇప్పటి వరకు ఆ కీలకం నేను వాడికి వెల్లడించలేదు. ఇంతవరకు ఆ తల్పానికి సరిపడి శక్తి బలికి పనికి వచ్చే మనిషి మరొకడు దొరకనూ లేదు. ఇంతలో లోయలోని వర్తకుల గుంపును వెంటపెట్టుకుని ధూర్తకేతు వస్తున్నట్టు చప్పుడైంది. ఇది కనిపెట్టి ముసలివాడు ధర్మసింధువుకు ఒకే ఒక రహస్యం చెవిలో చెప్పాడు. సంతోషంతో సరే అన్నాడు ధర్మసింధువు. ఆ రోజు దొరికిన అతిథులందరిలో ధర్మసింధువే అందంగా పొందికగా కనపడటం వల్ల దివ్యమైన భోజనం పెట్టించి ముందుగా ధర్మసింధువునే మాయాతల్పం మీద పడుకోమన్నాడు ధూర్తకేతు. ధర్మసింధువు ఏమీ ఎరగని అమాయకుడిలాగా అటువంటి తల్పం మీద పడుకోవటం తనకు కొత్త అయినట్టు నటించాడు. కొంతసేపయ్యాక కాళ్లవైపు తలపెట్టుకుని పడుకున్నాడు. ధూర్తకేతు ఒక రాత్రి వేళ వచ్చి చూడగా అతను తల్పానికి సరిగా సరిపోయి ఉండటం గమనించి పొంగిపోయాడు. వాడు వర్తకుల గుంపును మరిచేపోయాడు. నాటి నుంచి ధర్మసింధువును మంచి మాటలతో అక్కడి నుంచి కదలనివ్వలేదు. పోషిస్తూ వచ్చాడు. ఇన్నాళ్లకు తన దేవీ బలికి తగినవాడు దొరికాడు కదా అన్న పట్టరాని సంతోషంతో ప్రపంచమే మరచి సంచరింపసాగాడు ధూర్తకేతు. ఈ లోపల ధర్మసింధువు ఎన్నోసార్లు ముసలివాణ్ణి కలుసుకుని సలహా అడిగాడు. ఇద్దరూ కూడబలుక్కొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ప్రకారం ఒక రోజున ధూర్తకేతుకు మంచి మాటలు చెప్పి వాడు కాళ్లవైపు తలపెట్టుకుని తల్పం మీద నిద్రించేటట్టు ధర్మసింధువు యుక్తి చేశాడు. ధూర్తకేతు ఆ తల్పానికి సరిగా సరిపోయాడు. వాడు అది గమనించకుండా ఆదమరిచి నిద్రపోయాడు. వాడు నిద్రించే సమయాన తల్పంతో సహా ధూర్తకేతును దేవీ విగ్రహం ముందు పెట్టటానికి అంతకు ముందే ఏర్పాటు చేశాడు. తల్పానికి సరిగా సరిపడి ఉన్న ధూర్తకేతును ముసలివాడు ధర్మసింధువు కలిసి బలి చేయబోయారు. కాని దేవి తన భక్తుడైన ధూర్తకేతుపైన దయతలచి వాణ్ణి కాపాడింది. అయితే వాడు తన మునపటి శక్తిని కోల్పోయి నిర్వీర్యుడైపోయాడు. వాగ్దానం ప్రకారం అసురశక్తి బంగారం చేసే యోగం ధర్మసింధువుకు చెప్పింది. ధర్మసింధువు తర్వాత లోయలో భవనం వశపరుచుకున్నాడు. బోలెడంత బంగారం తయారు చేశాడు. వృద్ధుణ్ణి గురువుగా భావించాడు. ధూర్తకేతులాగా కాక ధర్మసింధువు ఆ దారిన వచ్చే బాటసారులందరికీ నిజంగానే ఆతిథ్యమిచ్చే ఏర్పాట్లు చేసి ఆ బాధ్యతను వృద్ధుడికి అప్పగించి రాజధానికి తిరిగి వచ్చాడు.